మాకు ఈ జన్మ ఇచ్చినందుకు నా తల్లిదండ్రులకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఆ తర్వాత మన మెంటర్ అయినటువంటి సురేష్ గారికి, ఆనంద్ సార్‌కి, రవి సార్‌కి, తర్వాత హరి సార్‌కి, నాగలక్ష్మి మేడం గారికి అందరికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ, గుడ్ మార్నింగ్ చెప్పుకుంటూ నా టెస్టిమోనీని స్టార్ట్ చేస్తున్నాను సార్. ఈ ఆ! సారీ సార్. ముందుగా నేను నా ఫ్యామిలీ పర్సనల్ లైఫ్ గురించి కొంచెం మీతో షేర్ చేసుకుంటాను సార్. ముందుగా నా పేరొచ్చేసి శివ సార్ కొత్తవారికి, పాతవారికి నా పేరు తెలుసు. నేను మా ఊరొచ్చేసి కొల్లూరు సార్ తెనాలి దగ్గర. నేను గవర్నమెంట్ టీచర్‌గా 29 సంవత్సరాలు సర్వీస్ ఉంది సార్ నాకు. ఆ తర్వాత పర్సనల్ లైఫ్ వచ్చేసి మేమొచ్చేసి ఐదుగురు మెంబర్స్ సార్. నేనే లాస్టు. మా నలుగురు ఇద్దరు అక్కలు, ఇద్దరు అన్నలు, లాస్ట్ నేను. ఆ నలుగురు చదువుకోలేదు. నేనొక్కడినే చదువుకోవడం జరిగింది. తర్వాత తర్వాత నా ఎలిమెంటరీ స్కూల్ సెక్షన్‌లో మా మేడం గారైనటువంటి శారదా మేడం గారి ద్వారా నాకు ఈ యొక్క ఎడ్యుకేషన్ మీద బాగా నేను చిన్నప్పటి నుంచి కూడా స్కూల్‌లో బాగా ఫస్ట్‌గా చదవటం వల్ల నాకు ఈ శ్రీ శారదా మేడం గారు మంచి ప్రోత్సాహం, ఇన్‌స్పిరేషన్ అన్నమాట. బాగా చదువుతున్నాడు కాబట్టి తల్లిదండ్రులను పిలిపిచ్చి మీ అబ్బాయి బాగా చదువుతున్నాడు కాబట్టి అతనికి మంచి ప్రోత్సాహం అని చెప్పడం జరిగింది. మేడం గారి ప్రోత్సాహంతోటి నేను బాగా చదువుకుంటూ ఎలిమెంటరీ స్కూలు, తర్వాత సోషల్ వెల్ఫేర్ స్కూల్‌లో సీట్ కొట్టడం జరిగింది సార్ ఆ రోజుల్లో. తర్వాత అక్కడి నుంచి 10థ్ వరకి కారంపూడిలో చదువుకున్నాను సార్ నేను. నెక్స్ట్ వచ్చేసి ఇంటికొచ్చిన తర్వాత తెనాలిలో ఇంటర్మీడియేట్, ఐటీఐ అయిపోయింది. ఆ తర్వాత డీఎస్సీ తర్వాత 1997లో నాకు జాబ్ రావటం జరిగింది సార్. ఆ ప్రిపరేషన్ గూడా నేను చాలా ఇంటికాడ ఉండే ఎటువంటి కోచింగ్ లేకుండా నేను చదువుకొని టెక్స్ట్ బుక్‌లు తెచ్చుకొని ఓన్లీ టెక్స్ట్ బుక్‌లే. ఆ టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకొని ఆ డీఎస్సీలో ఏమైతే సిలబస్ ఇచ్చాడో ఇంటికాడ కూర్చొని చదువుకోవడం జరిగింది సార్. ఎటువంటి కోచింగ్ లేకుండా. తర్వాత 1998లో నాకు వివాహం జరిగింది సార్. వివాహం జరిగిన తర్వాత ఫస్ట్ ఒక బాబు పుట్టి చనిపోయాడు. ఆ చనిపోయిన తర్వాత నుంచి మాకింకా మా మేడం గారికి నా నుంచి మళ్ళీ 3 రత్నాలంటే మంచి ఇచ్చాను సార్ నేను. ఒకటేమో థైరాయిడు, రెండేమో ఆస్తమా, మూడేమో షుగర్ సార్. ఈ మూడిటి ద్వారా మా మేడం గారికి నేను ప్రతి నెల కూడా 3,000-5,000 దాకా ఆ మందులకి ఖర్చు పెడుతున్నామే కానీ ఎటువంటి మార్పు లేదు సార్. హాస్పిటల్ తిరుగుతున్నాము. మందులు మారుస్తున్నాము. హ్మ్. ఏమి ఎటువంటి గూడా మార్పనేది రాలేదు. ఈ థైరాయిడ్ ఒకటి, ఆస్తమా ఒకటి, షుగర్ ఒకటి బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు మేడం గారు. తర్వాత ఈ జరిగే క్రమంలో ఈ టాబ్లెట్లు ఎక్కువగా వాడటం వల్ల మా పిల్లలకి ఏమైనా అయిద్దేమో చెప్పి అప్పటికి ఇద్దరు బాబులు పుట్టారు సార్ గ్యాప్ తోటి. పెద్ద బాబు, చిన్న బాబుకి 3 సంవత్సరాల గ్యాప్‌తో పుట్టారు సార్. అయినా కూడా ఫస్ట్ పుట్టిన పెద్ద బాబు కొంచెం ఇబ్బందిగా ఉండేవాడు. అప్పుడే అనుకున్నాం. ఏదో ఈ మందులు ఎక్కువ వాడటం వల్ల మనం ఈ విధంగా బాబు ఇట్లా ఉన్నాడనుకుని కంగారు పడ్డాం సార్. దేవుని దయ వల్ల పెద్దయిన తర్వాత 2 ఇయర్స్ తర్వాత 2, 3 ఇయర్స్ తర్వాత బాగానే గ్రోత్ కనిపించింది సార్. తర్వాత ఆహ్, చిన్నబ్బాయి పుట్టాడు. చిన్నబ్బాయి కూడా బాగా యాక్టివ్‌గా ఉన్నాడు. కాకపోతే ఏందంటే మేడం గారిలో ఎటువంటి మార్పులనేవి కనిపించట్లేదు. ఎక్కడికెళ్ళినా కూడా మనము చుట్టాలింటికెళ్ళినా, పెళ్ళికెళ్ళినా, వివాహానికెళ్ళినా కూడా ఖచ్చితంగా ఆ మందుల బ్యాగ్‌ని పట్టుకొని ఎళ్ళాల్సిందనమాట. ఈ విధంగా మందులు వాడుతూనే ఉన్నాం జీవితాంతం. షుగర్ అటాక్ అయిన తర్వాత ఫస్ట్ మాకు ఈ థైరాయిడ్‌కి వాడిన తర్వాత ఆస్తమా అటాక్ అయింది సార్. ఆస్తమాకి 2 వాడటం వల్ల షుగర్ అనేది అటాక్ అయింది. మాకు గుంటూరెళ్ళిన తర్వాత తెలిసింది. అక్కడ చూపించుకున్నప్పుడు డాక్టర్ గారు ఏమన్నారంటే, "ఆయిల్ మార్చండి. తర్వాత మీరు ఈ షుగర్ అనేది ఇది కంట్రోల్ అవ్వదండి. దీన్ని మీరు కొంచెం జీవితాంతం దీన్ని కంట్రోల్ చేసుకుంటా, వాడుకుంటా ఉండాల్సింది. ఇది బాదు" అని చెప్పడం జరిగింది. ఈ విధంగా జరుగుతున్న సమయంలో మా తోడలుడైనటువంటి చిన్నమ్మాయికి మ్యారేజ్ చేయటం జరిగింది. ఆ మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని సంవత్సరం తర్వాత పాప పుట్టిందండి. ఆ పాపకి మేము నీళ్ళకెళ్ళినప్పుడు అప్పుడు నాకు ఈ విస్టీజ్ అనేది పరిచయమైంది సార్. అంతకుముందు మా సాయి సార్, దుర్గా మేడం గారు చెప్తా ఉండేవాళ్ళు. "బాబాయ్, మామయ్య దీంట్లో ఒక మీటింగ్ ఉంది. నువ్వు రావాలి, వాడాలని" అంటుండేవాళ్ళు. "అయ్యా నేను చాలా చూసాను. చాలా చేశానయ్యా నేను. నా వల్ల కాదు" ఇంక తప్పించుకొని తిరుగుతూ ఉండేవాడిననమాట. ఒక 2 డేస్ గాని, 1 డే గాని, హాలిడే గాని దొరికిందంటే ఈ టెంపుల్‌కో గాని, విహారయాత్రకు గాని, సినిమాకి గాని అది నా ప్రోగ్రామ్. ఇంటికాడ ఉండే ప్రసక్తే లేదు.
2 డేస్ వచ్చినా 3 డేస్ వచ్చినా ముందుగానే పక్కా ప్లాన్. ఇంకా సినిమాకి వెళ్దామా, టెంపుల్కి వెళ్దామా, లేకపోతే విహారయాత్రకి వెళ్దాం, ట్రావెలింగ్ ఏదో ఒకటి. అలా ఉన్న సమయంలో ఎప్పుడైతే ఆ పాపకి నీళ్ళకి వెళ్ళినప్పుడు ఆనంద్ సార్ ద్వారా, హరి సార్ ద్వారా, సాయి సారు, దుర్గా మేడం ఇద్దరు నలుగురు కలిసి లాక్ చేశారు సార్. అక్కడ నాకు హోమ్ మీటింగ్ ఇచ్చారు. ఆ హోమ్ మీటింగ్ ఇచ్చారు, కానీ బయట వాడితే కల్తీ ఉన్నాయి సార్. దీంట్లో వాడుకుంటే ఆరోగ్యం వచ్చింది, కంపల్సరీ మీ వాడుకోమని చెప్పడం జరిగింది. జస్ట్ అంతే సార్. హోమ్ మీటింగ్ లో నాకు వెస్టీజ్ అని కానీ మనీ గురించి కానీ ఏం చెప్పలేదు సార్. నాకు ఓన్లీ బయట ఉన్న షాప్ చేంజ్ చేయమన్నారు అంతే. బయట వాడుకుంటే మీకు ఇబ్బందిగా ఉంటుంది, అనారోగ్యం పాలవుతారు, దీంట్లో మామూలుగా చేంజ్ చేసుకొని ఇక్కడ వాడుకుంటే బాగుంటుందని చెప్పడం జరిగింది. ఆ విధంగా వారం తర్వాత నేను ఐడి చేశాను సార్. ఐడి చేసిన తర్వాత నన్ను జూమ్ కనెక్ట్ చేశారు మేడం గారు, నాగలక్ష్మి మేడం గారు. ఆ జూమ్ కనెక్ట్ అయిన తర్వాత జూమ్ ప్రతిరోజు వింటూ ఇదేదో బాగానే ఉంది, జూమ్ వినొచ్చు అని చెప్పి వింటా ఉండేవాడు సార్. ఆ తర్వాత ఒక 10 రోజుల తర్వాత నాకు ఫస్ట్ మీటింగ్ సార్, పొదిలి మీటింగ్ సార్. నా లైఫ్ లో చేంజ్ తీసుకొచ్చిన గొప్ప మీటింగ్ ఏదంటే పొదిలి మీటింగ్. నాకు తెలియకుండానే మన మెంటర్ సురేష్ గారు, తర్వాత ఆనంద్ సారు, రవి సారు, సాయన సారు, హరి సారు, కోటి ఆనంద్ సార్, ఈ విధంగా గ్రేట్ లీడర్స్ మొత్తం అక్కడే ఉన్నారు. నాకు తెలీదు. మీటింగ్ అన్నారు, వెళ్ళి కూర్చున్నాను, చివరిలో కూర్చున్నాను. కంపెనీ ప్రొఫైల్ గురించి చెప్పడం జరిగింది. బాగుంది, 3 తరాల ఆదాయం అన్నారు, బాస్ లేడన్నారు. ఇంకా చాలా బాగుంది, ఇదేదో బాగానే ఉంది, రూపాయి పెట్టుబడి లేదన్నారు, ఏదో భలేగుంది అని చెప్పి అప్పుడు చూసుకొని రావడం జరిగింది సార్. ఆ తర్వాత ఇంటికొచ్చి ఈ జూమ్ మీటింగ్స్ అంటే నాకు కుదిరేది కాదు సార్ నాకు. ఎందుకంటే నేను వెళ్తే ఆదివారం నాకు వెళ్ళాల, ఆదివారం ఖచ్చితంగా మీటింగ్ అనేది డేట్స్ అనేవి ఫస్ట్ ఉండేవి కాదు. ఇప్పుడు ఈ ప్రతిరోజు కూడా ఎక్కడో చోట మీటింగ్స్ జరుగుతున్నాయి సార్. కానీ ఆ రోజుల్లో నేను జాయిన్ రోజుల్లో ఆదివారం ఎత్తుక్కునేవాడిని, హాలిడే వచ్చిన రోజున ఎక్కడన్నా మీటింగ్ ఏమైనా వాళ్ళు పడింది వెళ్దామని. కానీ నాకు ఛాన్స్ దొరికేది కాదు సార్. కానీ నాకు దొరికినటువంటి గొప్ప అవకాశం ఏదంటే జూమ్ జూమ్ మీటింగ్ అటెండ్ అయితే నాకు చాలా బాగుంటది. ఎప్పుడు తెల్లారిద్దా, ఎప్పుడు 5:00 జూమ్ లో అటెండ్ అవుదామా, ఏ లీడర్ ఏ వాయిస్ వినిపిస్తాడా, మనం ఏం నేర్చుకోవాలి అనే ఇదే తపన. ఈ తపన ద్వారా నాకు చాలా నాలెడ్జ్ తీసుకోవడం జరిగింది సార్. తర్వాత ఈ జూమ్ మీటింగ్ జరిగేటప్పుడు గొప్ప గొప్ప వ్యక్తులు మాట్లాడే విషయాలు నోట్ చేసుకొని నేను కూడా టీం బిల్డ్ చేసుకోవాలి. నా ద్వారా 10 మందికి నేను మనీ ఇప్పించడం గాని, ఆరోగ్యం ఇప్పించడం గాని, సేవ చేయవచ్చు. ఇక్కడ మన గౌతమ్ బాలి గారు మంచి స్ట్రక్చర్ వేశారు. ఏందంటే నువ్వు ఐడి చేసుకొని నువ్వు కొనుక్కుంటే కాదు, నీ కింద వ్యక్తికి నువ్వు సేవ చేస్తేనే, అంటే సర్వీస్ ఇస్తేనే అది సక్సెస్ అవ్వగలుగుతావు. అది బాగా నచ్చింది సార్ నాకు. నాకు చాలా బాగా నచ్చింది. అంతే కాకుండా ఇక్కడ నీకు బాస్ లేడు. నీకిక్కడ బాస్ లేడు. తర్వాత నీకు టైం ఫ్రీడమ్ ఉంటది. ఆ! నీకు ఏవైతే కావాలనుకుంటున్నావో అది నువ్వు తీసుకోవచ్చన్నటువంటి మంచి స్ట్రక్చర్ బాగా దీంట్లో ఉంది సార్. అది బాగా నచ్చింది నాకు. సార్ ఒకటే చెప్తున్నా సార్ నేను. మనము, మనం గెలవాలంటే ముందు నేర్చుకోవాలి సార్ మనము. మనము గెలవాలంటే నేర్చుకోవాలి. నేర్చుకోవాలంటే ముందు నువ్వు మారాలి. మనం ఎప్పుడైతే మార్పు, సమ్ చేంజెస్ ఆర్ పెయిన్‌ఫుల్ బట్ నెసెసరీ. నీలో మార్పులు నీలో వచ్చిన మార్పుల వల్ల కొంత పెయిన్ వస్తది. కానీ నువ్వు సక్సెస్ సాధిస్తావు. సమ్ చేంజెస్ ఆర్ పెయిన్‌ఫుల్ బట్ నెసెసరీ ఇన్ ద సక్సెస్. సక్సెస్ సాధించాలంటే నీలో కొన్ని మార్పులు రావాలి. ఆ మార్పులు వచ్చేటప్పుడు కొంచెం బాధలు కలుగుతాయి. అవునా కదా? ఎప్పుడైతే నువ్వు లీడర్‌గా మారతావో, నువ్వు నేర్చుకున్న తర్వాత నువ్వు వెళ్ళే మార్గంలో ఎప్పుడైతే నువ్వు వెళ్తూ ఉంటావో, నువ్వు మారినటువంటి మార్గాల్లో ఉన్నటువంటి లీడర్స్ నువ్వు కూడా తీసుకొని వెళ్ళగలుగుతావు. మనలో చేంజెస్ కావాల. మన చేంజెస్ లేకపోతే మనము ఎటువంటి మార్పులు మనము చెయ్యలేమనమాట. అలాగనే మనము పట్టుదల ఉంటే మనం ఏదైనా మనం సాధించొచ్చు. కష్టం లేకుండా ఏ ఫలితం రాదు సార్. సమయం విలువ తెలుసుకుందాము. అందరం కూడా మనము ఈ పట్టుదలతోటి మనము ముందుకెళ్తా ఉంటే మనము నేర్చుకోవచ్చు. ఎప్పుడైతే మనం నిత్య విద్యార్థిగా నేర్చుకుంటూ ముందుకెళ్తామో, మనము ఎవరు చెప్పినా కూడా నేర్చుకుంటాం సార్. ఓకే సార్. మనము ఎప్పుడైతే విద్యార్థిగా నేర్చుకోవాలి, ఇంకేదో కావాలి, ఇంకేదో నేర్చుకోవాలి, నేను ఏదో ఒకటి చేయాలని చెప్పి తపన మనలో ఉండాల. ఆ తపన గాని, నేర్చుకునే తత్వం నీలో లేదనుకోండి, మనం ఎన్నటి కూడా ముందుకి నడవలేము. తర్వాత నాయకుడిగా మారినప్పుడు
నిన్ను చూసినటువంటి లీడర్స్ అందరూ కూడా నీ బాటలో వస్తారు సార్. మనం ఎప్పుడైతే ఒక నాయకుడిగా మనం ముందుకెళ్తూ ఉంటామో, మనం ఏమైతే చేస్తుంటామో ఖచ్చితంగా మన టీమ్ మనల్ని ఫాలో అవుతూ ఉండిద్ది సార్. తర్వాత ఈ జూమ్ మీటింగ్స్ వినటం వల్ల మనకి కొత్తలో మాకు బూట్ క్యాంప్ అని చెప్తా ఉండేవారు సార్. బూట్ క్యాంప్. ఏంది పద్దాకల బూట్ క్యాంప్ అంటున్నారు. ఈ బూట్ క్యాంప్‌లో ఏముంది? బూట్ క్యాంప్‌కెళ్ళాను. నా జీవితం మారింది. బూట్ క్యాంప్‌కెళ్ళాము. నా తలరాత మార్చుకున్నాము అని చెప్తా ఉండేవారు సార్. ఈ బూట్ క్యాంప్ ఏంటి? అసలు ఈ బూట్ క్యాంప్‌లో ఏముంది? అని అనుకుంటా ఉండేది సార్. ఆత్రంగా ఎదురు చూస్తూ ఉండేవాడిని. చేరిన కొత్తలో జూమ్ వింటూ ఉండేవాడిని. మీటింగ్ అయితే నాకు చాలా ఇబ్బందికరంగా ఉండేది సార్. టైం దొరికేది గాదు. ఒక సండే రోజు అనగానే సండే రోజు నాకు డేట్స్ ఉండేవి గాదు. కానీ జూమ్ మాత్రం మిస్ అవ్వకుండా చాలా చక్కగా మన ఎవరైతే గ్రేట్ లీడర్ సక్సెస్ సాధించిన వ్యక్తులు మాట్లాడుతున్నారో అవి చక్కగా వింటూ ప్రతిరోజు కూడా వింటూ ఉండేవాడిని సార్. తర్వాత బూట్ క్యాంప్‌కి ఎప్పుడైతే వెళ్ళానో, ఇది కదా నాకు కావాల్సింది. ఇక్కడ గదా నేను పని చేయాల్సింది అన్నంత ఆనందం కలిగింది సార్ నాకు. ఫస్ట్ టైమ్ బూట్ క్యాంప్‌కెళ్ళటం జరిగింది. ఆ బూట్ క్యాంప్‌లో వేదిక మీద ఎక్కినటువంటి ప్రతి ఒక్క లీడర్, సక్సెస్ సాధించిన ప్రతి ఒక్క లీడర్ మాట్లాడే మాటలు ఆణిముత్యాల్లాగా నా మనసులోకి గుచ్చుకోవడం జరిగింది సార్. అక్కడ మాట్లాడే వ్యక్తులు, ప్రతి ఒక్క లీడర్ కూడా నేను ఆరోగ్యం తీసుకున్నాను. నేను మనీ తీసుకున్నాను. నేను 10 మందికి సేవ చేస్తున్నాను. 10 మంది ఇలా చెప్తూ ఉంటే చాలా ఆనందం వేసింది సార్ నాకు. ఇలాంటి మీటింగ్‌లు కావాలి మనకి అనిపించింది. ఒక గ్రేట్ లీడర్ సైదులు సార్, ఒక గ్రేట్ లీడర్ పాండు సార్, ఒక బేబీ మేడం గారు ఇలా చెప్పుకుంటూ పోతే ఒక స్టూడెంట్ చూడండి మనీషా మేడం గారు, ఒక టైలర్ హ్మ్. అట్లనే ఒక ఒక డ్రైవర్ ఇట్లా చెప్పుకుంటూ పోతా ఉంటే ప్రతి ఒక్క పర్సన్ గూడా తర్వాత వృత్తులు చేసుకుంటూ, ఆరోగ్యం తీసుకుంటూ ఫస్ట్ ఎవరు కూడా బిలీవ్ చేయలేదు సార్. నేను కూడా 6 నెలలు ఎమ్మడబడితే గాని నేను ఈ వెస్టేజ్ ప్లాట్‌ఫార్మ్ పట్టుకోలేదు సార్ నేను. 6 మంత్స్ ఎమ్మట పడ్డాను. అయినా కూడా నేను బిలీవ్ చేయలేదు. ఎందుకంటే నాకు తెలీదు. కాబట్టి తెలుసుకున్న తర్వాత ఇక్కడే ప్రాణం పెట్టి నేను పని చేస్తూ ఉన్నాను సార్ నేను. ఎప్పుడైతే బూట్ క్యాంప్‌లో ఆ స్టేజ్ మీద ఉన్నటువంటి గ్రేట్ సక్సెస్ సాధించిన వ్యక్తులు వయసుతో సంబంధం లేదు. ఎడ్యుకేషన్‌తో సంబంధం లేదు. ఏం సంబంధం లేదు. ఏమంటుంది? మన వెస్టీజ్ ఏమంటుంది? తెలుసుకోండి ముందు. తెలుసుకొని నేర్చుకోండి. తెలుసుకొని నేర్చుకొని నేర్చుకున్న తర్వాత ప్రయాణించమంటుంది. దీన్ని ప్రయాణించండి. మీరు ప్రయాణించండి. వెస్టీజ్‌లో ప్రయాణించండి. నిలబడమంటుంది. మనం ఏం చేస్తున్నాము? ఐడీ తీసుకుంటున్నాము. హ్మ్. కొనుక్కుంటున్నాం, ఉంటున్నాం. కానీ నేర్చుకోవటం లేదు మనమంతా. నాతో సహా. చూడండి లీడర్స్, ఎప్పుడైతే మనము నేర్చుకుంటే ఏ పనైనా సులువే సార్. నేర్చుకుందాం. తెలుసుకున్న తర్వాత నేర్చుకోవాలా. ముందు తెలుసుకోవాలంటే నువ్వు మారాలి. మనలో మార్పు రావాలి. మనలో మార్పు రాకుండా ఆధార్ కార్డ్ ఇచ్చేసి డబ్బులు పడినయా? పడలేదా? నాకెందుకు డబ్బులు పడలేదు? టీమ్ రాలేదు. ఎందుకొచ్చేది సార్ టీము? ముందు మనం మీటింగ్స్ నేర్చుకోవాలి. తర్వాత హోమ్ మీటింగ్‌కెళ్ళాలా. జూమ్ మీటింగ్‌లో మనం వినాలి. జూమ్ మీటింగ్ వినకుండా, హోమ్ మీటింగ్ చేయకుండా, మీటింగ్స్ అటెండ్ కాకుండా ప్రతి ఒక్క లీడర్ కూడా నాతో సహా అప్లై చేయి పట్టుకోవాలి. లైఫ్‌ని చేయి పట్టుకొని నడిచారంటే మన జీవితం అనేది ఒక పూల బాటలాగా తయారయిద్ది సార్. లీడర్స్ గమనించండి. ఎప్పుడైతే మనం నేర్చుకుంటం మొదలవుతామో అప్పుడు నీ విజయానికి తలుపులు ద్వారాలు తెరుచుకుంటాయి. ఎప్పుడైతే నువ్వు నేర్చుకోవటం మొదలుపెడతావో, అప్పుడే నీ యొక్క విజయానికి పూలబాటను వేసుకుంటావు. ఎప్పుడైతే నువ్వు ఆ ప్రయత్నం చేయకుండా మెలకుండా ఉంటావో, నువ్వు నేర్చుకోకపోతే నువ్వు చాలా ఇబ్బంది పడతావు. నీ గెలుపును నిజం చేసేది నీ అదృష్టం కాదు మిత్రమా. నీ నిరంతర ప్రయత్నమే. గుర్తుపెట్టుకో మిత్రమా. నీ గెలుపుని నిజం చేసేది నీ అదృష్టం కాదు. నా రాతింతే, నేనింతే, నాకు అదృష్టం ఇది గాదు. నువ్వు చేసేటువంటి నిరంతర ప్రయత్నమే. నిశ్శబ్దంగా కష్టపడు. నీ విజయాన్ని ప్రపంచానికి చాటి చూపిచ్చు. నిశ్శబ్దంగా కష్టపడండి. నీ విజయాన్ని ప్రపంచానికి వినిపించండి. ప్రతి చిన్న విజయం కూడా మన పెద్ద విజయానికి పునాదవుతుంది మిత్రమా. ప్రతి చిన్న విజయం కూడా పెద్ద విజయానికి పునాది అవుతుంది. ఈరోజు నువ్వు చేసిన శ్రమ నీకు రేపటి గౌరవంగా మారుతుంది. ఎవరైతే నిన్ను సరిగ్గా చూస్తల్లేదో, నీవు విజయం సాధించిన తర్వాత నీ శ్రమకు తగిన విజయం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నీకు గౌరవం ఉంటది. రెస్పెక్ట్ ఉంటది. తర్వాత మిత్రమా నీ మీద నమ్మకం ఉంచు. నువ్వు నమ్మచ్చు. నమ్మకం లేకుండా బిలీవ్ చేయకుండా
నువ్వు అలా ఉన్నావనుకో, నీ మీద నీకు నీకు విలువే లేదు. నువ్వే నమ్మలేకపోతున్నావు. అయ్య! నేను ఉంటానా? నేను చేస్తానా? చేయలేనా? నేను ఐడీ తీసుకున్నాము, కొనుక్కుంటున్నాము. నాకు టీమ్ లేదు, లీడర్స్ లేరు. ఇయన్నీ పక్కన పెట్టండి. ముందు మనం ఏం చేయాలి? ముందు నిలబడాలా. నేను గెలవగలను. నాకు నమ్మకం ఉంది. ఎప్పుడొస్తుంది? నువ్వు ఎప్పుడైతే నేర్చుకుంటావో, ఎప్పుడైతే తెలుసుకుంటావో, ఎప్పుడు కూడా నేర్చుకుంటూ తెలుసుకున్నటువంటి వ్యక్తి అతని మీద బిలీవ్ ఉంటది. నమ్ముకుంటాడు. ఓహ్! నేను గెలవగలను. నేను సాధించగలను. ఎవరేమనుకున్నా కూడా అనుకుంటావు. అప్పుడు ఎప్పుడైతే నువ్వు నమ్మకం ఉంచుకుంటావో, నీ భవిష్యత్తు నిర్మించుకునేది అప్పుడు నువ్వే అవుతావు. నువ్వు ఎప్పుడైతే నేను గెలవగలను, నేను సాధించగలను, నేను కొట్టగలను, ఎప్పుడైతే గోల్ పెట్టుకుంటావో, ఆ గోల్ నీ మెదడులో ఎప్పుడైతే ఉంటదో, నీ భవిష్యత్తు నీకది బంగారు బాట వేస్తది. దాని ద్వారా నువ్వు గెలవగలుగుతావు. కష్టపడగలుగుతావు. అంతేకాని నేను గెలవలేను, నేను చెయ్యలేను అన్నటువంటి మనసులో నువ్వు ఆ భావన రానీయకూడదు మనం. ఓకే మిత్రమా? తర్వాత మనకి ఈ వెస్టేజ్ ద్వారా మనకి రకరకాల ట్రైనింగ్స్ ఉన్నాయి. తర్వాత ఈ ట్రైనింగ్ నేర్చుకోవటం వల్ల ఈ ప్రతీది కూడా ఒక రూపాయి లేకుండా మనకి చక్కని ట్రైనింగ్ నేర్పిస్తున్నారు. నాకు టైం లేదు. నాకు నాకు చాలా ఇబ్బందులున్నాయి. నాకు కుదరదు అనేటువంటి భావనలో మనం ఉన్నాం. మనమంతా గూడా ఉన్నాం. కానీ ప్రతిరోజు కూడా ప్రతి ఒక్క మనిషి కూడా మనము ప్రతిరోజు కూడా మనకి టైం కుదరదు. కానీ మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా మనము నువ్వు గెలవాలంటే నీలో మార్పు రావాలి. చేంజెస్ రావాలి మెయిన్‌గా మనకి. జూమ్‌కి మనం టయానికి అటెండ్ అవ్వాలా. మీటింగ్‌కి అటెండ్ అవ్వాలా. హోమ్ మీటింగ్ టైంకెళ్ళాలా. ఇవన్నీ చేయకుండా మనము జూమ్‌కి టైంకి అటెండ్ అవ్వం మనము. ఒక్కొక్కసారి అనివార్య కారణాల వల్ల మనం ఒక్కొక్కసారి కానీ ఖచ్చితంగా మనము జూమ్‌లోనే ఉంది సార్. మన యొక్క నేర్చుకునే తత్వం గాని, మొత్తం నేర్పించేది మొత్తం జూమే. జూమ్‌లో మనకి 80% మనకి జూమ్ ద్వారా వస్తది. నెక్స్ట్ మీటింగ్స్, బూట్ క్యాంప్ ఈ 2 తర్వాత మనకు వండర్‌ఫుల్ అభిరుచి అయినటువంటి మైసూర్ ట్రైనింగ్. ఈ మైసూర్ ట్రైనింగ్ అనేది ప్రతి ఒక్క లీడర్ కూడా తీసుకోవాల్సినటువంటి ఒక గొప్ప వరం అన్నమాట. ఒక వరం అంటా నేను. సార్ అంటా ఉంటారు ఎంఎస్ సార్ గారు. దేవుడు వరాలివ్వడు. ఏమిస్తాడు మనకి? వరాలు, శాపాలివ్వడు. మనకేమిస్తాడు? ఆహ్, కోరికలు నేర్చుకోవడానికి మంచి అదృష్టం మనకి ఇస్తాడు వరాలిస్తాడు. కానీ మనకి డబ్బులివ్వడు. కానీ చూపించే మార్గం ఇస్తున్నారు. ఆ మార్గంలో మనం వెళ్దాం. ఇప్పుడు దేవుడు అక్కడ కూర్చొని కొబ్బరికాయ కొట్టి పూజ చేసుకొని, దేవుడా నాకు 10,00,00,000 అన్నట్టు ఇవ్వడు. ఆయనేం చెప్తాడు మనకు వరం ఇస్తాడు. ఎట్లా ఈ మార్గంలో వెళ్ళు నువ్వు. ఈ మార్గం నువ్వు వెళ్ళావంటే నీకు సక్సెస్ సాధిస్తావు అని చెప్తాడు. కానీ మనం ఏం చేస్తున్నాము? చర్చిలకెళ్తున్నాం, గుళ్ళకెళ్తున్నాం, మసీదులకెళ్ళి మనం ఏం చేస్తున్నామంటే దేవుడికి దండం పెట్టి నేను బాగుండాలి, అదృష్టం బాగుండాలని కోరుకుంటున్నాం. అది కాదు సార్. నాకేం కావాలో నువ్వు ఇవ్వమని చెప్పాలా. నేను ఎళ్ళే మార్గంలో నువ్వు పలానా మార్గంలో వెళ్తున్నా నేను. ఆ మార్గాన్ని సక్సెస్ ఇమ్మని అడగాల. అంతేకాని మనము అట్లా మనం అడిగినా కూడా ఇవ్వడు. అయ్యా నువ్వు ఏమడిగినా నేనివ్వను. నువ్వు ఎలా వెళ్ళాలో నీకు చెప్పి చూపిస్తున్నా. నీ ఫ్రెండ్స్ ద్వారా గాని, నీ చుట్టాల ద్వారా గాని, నీ యొక్క లీడర్ ద్వారా గాని, నీకు నేను చూపిస్తున్నాను ఈ మార్గం వెళ్ళమని. కానీ మనమేం చేస్తున్నాము? పట్టించుకోవట్లేదు. నేనే పట్టించుకోలేదు సార్. 6 నెలలు ఎమ్మట పడ్డాడు. మన పరిచయం చేసిన వ్యక్తి. నేనేం చేశాను? డైవర్ట్ చేశాను. తర్వాత నిదానంగా తెలుసుకొని, నా దరిద్రాన్ని పోగొట్టుకున్నాను. హ్యాపీగా నేను జర్నీ చేస్తూ ఉన్నాను సార్. తర్వాత మనకి గొప్ప అవకాశం మనకొచ్చినటువంటి మైసూర్ ట్రైనింగ్. ఈ మైసూర్ ట్రైనింగ్ అనేది నా జీవితంలో గొప్ప అదృష్టంగా భావిస్తాను సార్ నేను. ఏముంది మైసూర్ ట్రైనింగ్ అంటున్నారు. ఏముంటదక్కడ? ఆ! అని చెప్పి అనుకుంటా ఉండేవాడిని. సరే బూట్ క్యాంప్ చాలా బాగుంది. ఎక్సలెంట్. తర్వాత మైసూర్ ట్రైనింగ్ ఏంది? అసలు మైసూర్ ట్రైనింగ్‌లో ఏముంటది? అక్కడుంది సార్. మనకు కావాల్సింది మొత్తం గూడా అక్కడే ఉంది సార్. మైసూర్ ట్రైనింగ్ ఒక ఎత్తు. బూట్ క్యాంపు, మీటింగ్సు, హోమ్ మీటింగ్, జూమ్ ఒక ఎత్తయితే, మైసూర్ ట్రైనింగ్ అనేది ఇంకొక ఆణిముత్యం లాంటి అదంతా ఇది ఒక ఎత్తనమాట మనకి మైసూర్ ట్రైనింగ్ అనేది. మైసూర్ ట్రైనింగ్‌కెళ్ళిన తర్వాత అక్కడ నా యొక్క మైండ్ సెట్‌ని మార్చుకున్నా సార్ నేను. ఎళ్ళేటప్పుడు ఆహ్, మైండ్‌లో ఏమీ లేదు. కానీ అక్కడికెళ్ళిన తర్వాత మైండ్ సెట్ అనేది చాలా గొప్పగా 48,00,000 తీసుకునేటువంటి వ్యక్తి 2 డేస్ 9-5 5:00 వరకి నుంచొని చెప్తాడు సార్. చూడండి 9కి స్టార్ట్ అయ్యేటువంటి వ్యక్తి నుంచొని కూర్చోవటం కూడా లేదు సార్. సారు ఆ వయసులో అంత గ్రేట్ లీడర్ 45,00,000 తీసుకున్న వ్యక్తి ఎటువంటి గర్వం లేకుండా అసలకి ఎంత చక్కగా నుంచొని పిన్ టు పిన్ చక్కగా ప్రతి పాయింట్ కూడా మనకి నిదానంగా వివరిస్తూ 9 గంటల నుంచి 5 గంటల దాకా చెప్పిన మహానుభావుడు, గొప్ప లీడర్ చూడండి. అలాంటి గొప్ప వ్యక్తులను చూస్తా ఉంటే ఇది కదా మనం
మనకు కావాల్సినటువంటి లీడర్స్ మనకు కావాల్సింది. వాళ్ళు చెప్పేది మనం విందాం, నేర్చుకుందాం. అసలు ఎంత బాగుంది సార్ మైసూర్ ట్రైనింగు. మైండ్ సెట్ అంటే ఏంటి? సీఎన్‌సీ అంటే ఏంటి? హోమ్ మీటింగ్ ఎలా చెప్పాలి? అసలు చూడండి సార్, అక్కడికేమో మైండ్ సెట్. నేనింతే, గిరి గీసుకొని గిరిలో ఉంటాం. నా అదృష్టం ఇంతే. నేనింతే, నేను చేయలేను. ఆ! నా వల్ల కాదు అని గిరి గీసుకుంటాం కదా సార్. గిరి గిరి చెడిపేసి గిరిలోంచి బయటకొచ్చి చూడండి. మీరేందో మీకు తెలుస్తుంది. దానికి మనము నిరంతర ప్రయత్నం చేయాలి. తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. నేర్చుకుంటే ఉంది సార్ మొత్తం దాంట్లో ఉంది సార్ ఏ ఏ వృత్తులైనా సరే. నేర్చుకోకుండా మనం ఏ పని చేయలేం సార్. ముందుకు వెళ్ళలేం. విజయాన్ని సాధించలేం. నీ గోల్ సాధించలేం. ముందు నేర్చుకోవాలి. నిరంతర విద్యార్థిగా ఉండాల. నిరంతరం తెలుసుకునే వ్యక్తిగా ఉండాల. ఒక అప్లయర్ నుంచి, ఒక మెంటర్ నుంచి, ఒక సక్సెస్ సాధించిన వ్యక్తుల నుంచి నేర్చుకుంటూ ఉండాల. ఎవరైతే ముందున్నారో సురేష్ సార్ చెప్తుంటారు. నువ్వు గెలవాలంటే నీ గెలుపు, నీ గోలు ముందుకెళ్ళాలంటే నువ్వు సక్సెస్ సాధించిన వ్యక్తులతోటి టచ్‌లో ఉంటావో, అప్పుడు నీకు సక్సెస్ అని వస్తుందని చెబుతుంటారు సురేష్ సార్ ఎప్పుడు కూడా. చూడండి, మరి ఎందుకని? వాళ్ళు సాధించారు. వాళ్ళు సాధించారు కాబట్టి, మనం గూడా సాధించాలంటే ఎవరైతే సక్సెస్ సాధించారో వాళ్ళతోటి మనం జర్నీ చేయాలి. ఒక హోమ్ మీటింగ్ ఎలా చేయాలి? సీఎన్‌సీ అంటే ఏంటి? మీరు సీఎన్‌సీ చేస్తున్నారా? అని అడగటం జరిగింది. మేము ఫస్ట్ టైమ్ మీటింగ్‌కెళ్ళి అందరం గూడా చేతులు పైకెత్తాం. సీఎన్‌సీ ఎలా చేస్తున్నారు అని అడిగారు. సార్ ఒక్కొక్క లీడర్‌కి సమాధానం చెప్పారు. సార్ నేను 2 నుంచి 14 తారీఖు లోపు చేస్తున్నాం సార్. మీరు 10వ తారీఖు కొన్ని కొనుక్కుంటా. 14 చేస్తున్నాం. ఇంకా టైం ఉంది గాని. నో, 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 నో. సీఎన్‌సీ అంటే ఏంటంటే యాస్ ఏ లీడర్‌గా నువ్వు ఉండాలంటే రెండవ తారీఖు ప్రతి నెల రెండవ తారీఖున నువ్వు సీఎన్‌సీ చేసి గ్రూప్‌లో షేర్ చేయాలి. అదే నీ యొక్క సక్సెస్‌కి ముందు తొలి మెట్టు అని చెప్పడం జరిగింది. రెండో తారీఖు చేయాలా? ఎందుకు చేయాలి? అర్థం కాలా మాకు. నువ్వు ఎప్పుడైతే లీడర్‌గా నువ్వు రెండో తారీఖున సీఎన్‌సీ చేస్తావో, అప్పుడే నువ్వు చేసే ప్రతి ఒక్క పిన్ టు పిన్ ప్రతి ఒక్క పాయింట్ కూడా నీ లైఫ్ లైనర్సు టెస్ట్ చేస్తుంటారు. స్కాన్ చేస్తా ఉంటారు. కాబట్టి నువ్వేం చేయాలంటే ప్రతి నెల రెండవ తారీఖున సీఎం చేయటం జరిగింది. గ్రేట్ లీడర్ రవి సారు ఎప్పుడైతే ఆ యొక్క మైసూర్ ట్రయాంగిల్ విన్నారో రావటంతోనే తన టీమ్‌కి కొండేపి టీమ్‌లోనే మంచి మీకు అందరికీ తెలుసు. నేను చెప్పాల్సిందేం లేదు. మంచి ఒక ప్రభంజనాన్ని లేపుకొచ్చారు. చూడండి, గొప్ప లీడర్. చూడండి, రవి సార్ ద్వారా సీఎన్‌సీ అనేటటువంటి అసలు దాన్ని తీసుకురావటం. అప్పటినుంచి మేము కూడా సీఎన్‌సీ రెండో తారీఖు స్టార్ట్ చేయటం చేశాం సార్. ఏం లేదు సార్, రెండో తారీఖు ఖచ్చితంగా 11 గంటల లోపల నా సీఎన్‌సీ పెట్టేస్తాను. గ్రేట్ సహాయంతోటి వెంటనే నా టీమ్‌కి సపోర్ట్ చేస్తాను సార్. చూడండి, మనం ఎప్పుడైతే మారతామో, ఎప్పుడైతే నువ్వు మారతావో, నీ టీము నీ అడుగుజాడలు నడిచిద్ది సార్. ఏ లీడర్ ఈజ్ వన్ హూ నోస్ ద వే, గోస్ ద వే అండ్ షోస్ ద వే. ఎప్పుడైతే నువ్వు లీడర్‌గా మరి నువ్వు నీ ప్రయత్నంలో ముందుంటావో, అప్పుడే నువ్వు 10 మంది నీ కింద ఉన్నటువంటి లైఫ్ లైన్స్ లీడర్స్‌కి నువ్వు మార్గం చూపించగలవు. ఏ లీడర్ ఈజ్ వన్ హూ నోస్ ద వే, గోస్ ద వే అండ్ షోస్ ద వే. నువ్వెళ్ళాలి కదా ముందు. ఆ మార్గం నువ్వు తెలుసుకోవాలి గదా! ఆ మార్గం నువ్వు తెలుసుకున్నావనుకో, నువ్వు ప్రయత్నం చేసి, నువ్వు సక్సెస్ సాధించావు. వెంటనే నువ్వేం జేస్తావు? నీ లీడర్ సపోర్ట్ తీసుకుంటావు. నీ లీడర్‌కి ఆ లీడర్స్ ఏం కావాలో నువ్వు చెప్తావు. నువ్వు చేస్తావు, వాళ్ళ చేత చేపిస్తావు. అది అన్నమాట దీంట్లో ఉండడం. నువ్వు లీడర్‌గా మారకుండా, నువ్వు తెలుసుకోకుండా, ఏమి చేసుకోకుంటే, నువ్వు టీమ్‌కి సపోర్ట్ చేయలేవు. అసలు ముందు మనం మారాలి. నేను మారాలి సార్. నేనంటూ నేను మారాలి. నాతో సహా. ఎప్పుడైతే మనం మారతామో, ఆ మార్పే మనకు విజయానికి పూలబాట వేసిద్ది సార్. ఓకే సార్. తర్వాత సార్, సారీ. సార్, ప్రతి ఒక్క లీడర్ కూడా మనము లైఫ్ లైన్ చేయబట్టుకోవాలి. అప్లై చేయబట్టుకొని ముందుకెళ్తూ ఉండాలి సార్. మనము హోమ్ మీటింగ్, హోమ్ మీటింగ్ చెప్పేటప్పుడు మన గ్రేట్ లెజెండర్ సుబ్బయ్య శెట్టి గారు ఒక మాట చెబుతా ఉంటారు. హోమ్ మీటింగ్‌కెళ్ళినప్పుడు నో చెప్పారు. నో చెప్తే ఏం చేయాలి? నెక్స్ట్. నో చెప్తే ఏం చేయాలి? నెక్స్ట్. అంతే. ఏం లేదక్కడ. సరే ఏమవుతుంది? ఏమవుతుందంటే నేనేదో మీటింగ్ చెప్పాను. హోమ్ మీటింగ్ చెప్పాను. జస్ట్ ఏదో మిస్ అయింది. దానివల్ల ఏదో నాకు ఆళ్ళకి అర్థం కాలేదు. నేను చెప్పింది వాళ్ళకి అర్థం కాలేదు. నేను చెప్పడం కుదరలేదు. తెలుసుకొని మనం ఆగిపోకుండా నిలబడి ముందుకు ఇంకో హోమ్ మీటింగ్‌కెళ్ళాల. అంతేగాని నేను చెప్పాను, వాళ్ళకి అర్థం కాలేదు, వాళ్ళకే సరిగ్గా అర్థం అనుకోవడం అది రాంగ్ సార్. ఎప్పుడైతే మనము ఒక హోమ్ మీటింగ్ సక్సెస్ కాలేదంటే
మనము చెప్పింది వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళు చెప్పేసి వినే స్థితిలో లేరు అనుకోవచ్చు. కాకపోతే మనం ఏందంటే, మనము ఎక్స్‌పీరియన్స్ వస్తదంటారు సారు. ఎక్స్‌పీరియన్స్ వస్తది. మిత్రమా, నువ్వు గెలవాలంటే హోమ్ మీటింగు చేయాలి. హోమ్ మీటింగ్ ఎప్పుడైతే నువ్వు చేస్తావో, నువ్వేందో నీకు తెలిసిద్ది. నువ్వు ఐడియా యేసుకొని కొనుక్కున్నంత మాత్రాన కాదు సార్. నువ్వు ఎప్పుడైతే నేర్చుకుంటావో, జూమ్ ద్వారా, మీటింగ్స్ ద్వారా, బూట్ క్యాంప్ ద్వారా ఎప్పుడైతే సక్సెస్ వ్యక్తుల ఎమ్మట నువ్వు తిరుగుతావో, అప్పుడు నువ్వేందో తెలుస్తుంది. అప్పుడు హోమ్ మీటింగ్ చేయగలుగుతావు. నో జస్ట్ నేను చేయగలను. నీ మీద బిలీవ్ వస్తది. నువ్వు నమ్ముకుంటావు. నీ జీవితానికి పూలబాటేసుకుంటావు. మనం పెళ్ళికెళ్తాం సార్. పెళ్ళికెళ్ళినప్పుడు పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు ఎదురెదురు కూర్చోబెడతారు. పెళ్ళికొడుకు, పెళ్ళికూతురంటే ఇష్టం లేదంటాడు. పెళ్ళికూతురు ఆగిపోద్దా సంబంధాలు చూసుకోకుండా? ఈయన కాకపోతే ఇంకో సంబంధంకెళ్తాం. అవునా కాదా? అక్కడ నో అని చెప్పి ఎళ్ళిపోతాడు పెళ్ళికొడుకు. పెళ్ళికూతురు ఏమనుకుంటది, నెక్స్ట్ ఇంకో పెళ్ళికొడుకుని చూసుకుందాం. వివాహం అయినంత వరకు కూడా నెక్స్ట్ ఎళ్తానే ఉంటది. ఎన్ని సంబంధం చూసుకుంటానే ఎళ్తుంటాం. ఆగిపోరు. అట్లనే ఇక్కడ కూడా మనము ఎప్పుడైతే హోమ్ మీటింగ్‌కెళ్తామో, నో చెప్పారు. రిజెక్షన్ జెప్పారు. పర్వాలేదు. నెక్స్ట్ హోమ్ మీటింగ్‌కెళ్దాం. హ్యాపీగా ఎళ్ళిపోయారు. సార్ ఈ మధ్యలో మేము ఒక హోమ్ మీటింగ్‌కెళ్ళాము. ఆనంద్ సార్ చెబుతా ఉంటారు. సార్ మీరు హోమ్ మీటింగ్‌కెళ్ళినప్పుడు మీకు ఎటువంటి సమస్యలు, ఎటువంటి ప్రశ్నలు ఎదురు పడలేదా అన్నారు. సార్ దరిదాపు నేను 30 హోమ్ మీటింగ్‌లు చేసుంటాను సార్ నేను. 30 హోమ్ మీటింగ్‌లో జస్ట్ ఈ మధ్య ఒక వారం క్రితం హోమ్ మీటింగ్‌కెళ్ళాను ఒంగోలులో. ఆనంద్ సార్ చెప్పిన ప్రతి ప్రశ్నలు అక్కడ వచ్చినియి సార్ నాకు. అసలకు టక 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 టకమని అడుగుతుందామె. ప్రతి ప్రశ్న గూడా ఈస్ట్ గోదావరి నుంచి వచ్చారు. రాజమండ్రి అంట వాళ్ళది. అలా బాబోయ్! మీరు డాక్టర్లండి. అలా ఎలా మీరు ఎలా నయమవుతాయండి? ఇలా ఇలా మనం మనం జూమ్‌లో మీటింగ్‌లో ఏమైతే చెప్తాం మొత్తం అన్ని క్వెషన్‌లు మొత్తం పెట్టింది సార్ అక్కడ. మొత్తం చక్కగా నేను ఇంకొక లీడర్ ఇద్దరు కలిసి చక్కగా నిదానం చెప్పమ్మా అడుగు, అడుగు, అడుగు ఇంకేం కావాలి నీకు? ఇంకేం కావాలి అడుగు, అడుగు. నీకేం కావాలి అడుగు. అడుగుతానే ఉంది. ఆ ప్రశ్నలన్నిటి కూడా మన దగ్గర సమాధానం ఉంది. ఎందుకంటే జూమ్ ఇన్నాము, మీటింగ్ ఇన్నాము, బూట్ క్యాంప్ ఇన్నాము, ట్రైనింగ్స్ తీసుకున్నాము, మైసూర్ ట్రైనింగ్ ఇన్నాము. ఇవన్నిటికి ఎళ్ళటం వల్ల, నేర్చుకోవటం వల్ల ఆమడిగిన ప్రశ్నలన్నిటికి మా దగ్గర సమాధానం దొరికింది. చూడండి లీడర్స్ గమనించండి. ఇవన్నీ నేను తెలుసుకోకపోతే, నువ్వు జూమ్ ఇనకపోతే, ఆనంద్ సార్ చెప్పింది, రవి సార్ చెప్పింది, హరి సార్ చెప్పింది. ఇలా ప్రతి లీడర్ చెప్పిన మాటలు నేను ఇనకపోతే, మీటింగ్‌కెళ్ళకపోతే, జూమ్ ద్వారా వినకపోతే, హోమ్ మీటింగ్ చేయకపోతే, నాకు ఈ విధంగా నాలెడ్జ్ వచ్చేదా? రాదు. నేనప్పుడు ఏమనుకున్నాను నేను గూడా, ఓహో! ఇది గూడా నేనిక సమాధానం లేదు గాబట్టి, నేను వెళ్ళకుండా వచ్చేసేవాడిని. కానీ ఎప్పుడైతే ఆమె క్వెషన్‌లేత్తుంటే నాకు ఆనందం నవ్వొత్తుంది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓహో! నా దగ్గర సమాధానం ఉంది. క్వెషనింగనే సమాధానం కనపడుతుంది. ప్రశ్నొస్తే కదా సార్ సమాధానం చెప్పగలిగేది మనం. ప్రశ్న లేకుండా సమాధానం ఎక్కడి నుంచొస్తది మనకి? ప్రశ్న రావాలి. ప్రశ్న నుంచే మనకి సమాధానం వస్తుంది. ఒక పద్యం గూడా ఉంది. ప్రశ్న నుండే పుట్టు సమాధానము అని ఒక పద్యం ఉంది సార్. చూడండక్కడ ప్రశ్న రావాలి. ప్రశ్న లేకుండా ఇప్పుడు సమాధానం ఏం జెప్తాము? ఈరోజు నువ్వు బడికొచ్చావా? వస్తావా? రావా? అది క్వెషను. క్వెషన్ లేకుండా నేను ఆన్సర్ ఎక్కడి నుంచి వచ్చిద్ది సార్? కాదు అక్కడ క్వెషన్‌లేస్తూ ఉంటే ఓ మీటింగ్ ఇంత బాగుంటదా? ఎంత బాగుంది. ఈ 30 దరిదాపు మీటింగ్‌లో ఆ ఒక్క హోమ్ మీటింగ్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది సార్. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏమంటుండేవాడంటే తలకాయ ఊపుతుండేవాడు. ఆ! అవును సార్. డెమోలేత్తుంటే ఓకే సార్. ఆ! నిజమే సార్ అంటుండేవాడు. కానీ ఆమె అడిగేటువంటి క్వెషన్స్ మాలో చక్కని సమాధానం వెళ్తుంటే ఆహా! ఐడీ ఏకపోయినా పర్వాలేదు గానీ, నాకు మాత్రం నాలెడ్జొచ్చింది. ఈ నాలెడ్జ్ ఎక్కడి నుంచొచ్చింది? జూమ్ మీటింగ్, హోమ్ మీటింగ్స్, 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 మోర్ మీటింగ్స్ అన్నమాట. సక్సెస్ అని వ్యక్తుల మాటలు వింటున్నాము. వాళ్ళు చెప్పే విషయాలు మొత్తం కూడా ఇక్కడ నాకు సమాధాన రూపంలో ఇక్కడ ఆమెకి ఇవ్వగలిగాను. అన్న తృప్తి కలిగింది సార్ నాకు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. కానీ ఐడీ ఎయలే ఆమె. కానీ వేస్తుంది ఐడీ. ఖచ్చితంగా ఏస్తుంది. ఎందుకంటే గొప్ప లీడర్ అవుద్ది. నాకు నమ్మకం ఉంది. చెప్పా తీసుకెళ్ళిన వ్యక్తికి. సార్ సూపర్ లీడర్ అవుతారు. గ్రేట్ లీడర్. అట్లనే నేను గూడా అట్లానే ఉన్నాను ఫస్ట్‌లో. తెలుసుకున్నాను. మేడం గారికి తెలీదు. ఇప్పుడు తెలుసుకున్నారు. వస్తారు ఖచ్చితంగా హోమ్ మీటింగ్ ఒక్క మీటింగ్ కూర్చోబెట్టండి చాలు. మొత్తం పటాపంచలు ప్రతి సురేష్ సార్ అంటుంటారు. మీరేం పని చేయొద్దు. తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. ఈ గ్యారేజ్‌లో పడేయండి. రిపేర్ నేను చేస్తాను. ఎందుకు అని అంటా ఉంటారు. అది గుర్తొచ్చేది నాకు. ఆ మీటింగ్ చెప్పేటప్పుడు. చూడండి అక్కడ నాకెంత హ్యాపీగా ఉందో. ఆమె అడిగే క్వెషన్‌లకి నాకు దగ్గర సమానం ఉంది కాబట్టి హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను భయపడలే. ఎక్కడ భయపడలా. నేను చెప్పగలను హోమ్ మీటింగ్‌ని ఒక్కడినే గూడా. అన్నంటువంటి భరోసా నాకొచ్చింది. ఎందుకని? నేను తెలుసుకున్నాను గాబట్టి. తెలుసుకున్నాను, నేర్చుకున్నాను గాబట్టి. ఆ!
చక్కగా నేను డెమోలేసాము. డెమోలు చూసింది. చాలా హ్యాపీ ఫీల్ అయింది. కాకపోతే ఏందంటే కొంచెం ఇంకా ఎక్కడో ఉందన్నమాట. కానీ వస్తారు సార్. మనం నిలబడ్డామంటే, మనం ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తాం. దేంట్లోనే సరే. చూడండక్కడ. సార్ లీడర్స్ గమనించండి. సముద్రం అందరికి ఒకటే. సముద్రం అందరికీ ఒకటే. కానీ ఈత వచ్చిన వాడికి ముత్యాలు దొరుకుతాయి. గుర్తుపెట్టుకో మిత్రమా! సముద్రం అందరికి ఒకటే. కానీ ఈత ఎవరికైతే బాగా వచ్చిద్దో ముత్యాలు దొరుకుతాయి. అంటే ఈత వచ్చిన వ్యక్తి ఏం జేస్తాడు? సముద్రం లోపలికెళ్ళిపోతాడు. లోపలికెళ్ళిపోయి అతనికి ముత్యాలు ఏరుకుంటాడు. భయపడడు. ఎందుకని? ఈత వచ్చింది గదా! సముద్రమా? ఎవరికి సముద్రం? నాకు ఈతొచ్చు. నాకొచ్చు గాబట్టి నేను ఏదైనా సాధించగలను చెప్పి లోపలికెళ్ళి ముత్యాలు తెచ్చుకుంటాడెళ్లి. వల వేసే వ్యక్తి ఉన్నాడే, ఆయనకి చేపలు మాత్రమే పడతాయి. ఓకే లీడర్ గమనించు లీడర్. వల ఎవరైతే వేస్తారో అతనికి చేపలు మాత్రమే దొరుకుతాయి. కానీ ఇంకో వ్యక్తి ఉన్నాడు మూడో వ్యక్తి. నిలబడి చూస్తూ ఉంటాడు. అతనికి కాళ్ళు మాత్రమే తడుస్తాయి. గుర్తుపెట్టుకో మిత్రమా! ఏం చెప్తున్నాను? సముద్రం అందరికి ఒకటే. కానీ ఈత వచ్చిన వాడికి ముత్యాలు దొరుకుతాయి. నెక్స్టు వల వేయటం వచ్చిన వాడికి చేపలు మాత్రమే దొరుకుతాయి మిత్రమా. నిలబడి చూసే మూడో వ్యక్తి ఉన్నాడే, ఆయనకి కాళ్ళు మాత్రమే తడుస్తాయి. చూడండి వెస్టీజ్ అనేటువంటి ప్లాట్‌ఫార్మ్ ఎవరైతే నేర్చుకుంటారో ముత్యాలంటి లీడర్స్ దొరుకుతారు. నేర్చుకోకుండా ఉన్నారనుకో ఐడీలు మాత్రమే వస్తాయి. ఐడీ వేసుకొని చూస్తా ఉన్నావనుకో నువ్వు డిస్ట్రిబ్యూటర్‌గానే మిగిలిపోతావు. చూడు మిత్రమా, చూడిక్కడ మన బాలు గారు ఏమంటున్నారంటే, "నేర్చుకో. నీకు మనీ కావాలంటే నువ్వు ప్రొడక్ట్ బాగున్నాయి. ప్రొడక్ట్ వాడుకో. నీకు ఆరోగ్యం వచ్చింది. 10 మందికి షేర్ చెయ్యి. నీకు ఇన్‌కమ్ కావాలనుకుంటే 10 మందికి షేర్ చేయమంటున్నాడు." ఇక్కడ చూడండి సముద్రం అందరికీ ఒకటే. కానీ ఈత వచ్చిన వాడికి ముత్యాలు దొరుకుతాయి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈత రావాలా? ఈత రాకుండా మనము ఎటువంటి కాలువ గాని, నది గాని, చెరువు గాని ఈదలేం. సముద్రాన్ని కూడా ఈదుతాడు. మనం చూస్తా ఉంటాం టీవీల్లో, పేపర్‌లో, యాడ్స్‌లో రికార్డ్ సృష్టించారు. ఈత వచ్చిందా? ఈత రాలేదా? ఈత వస్తే సముద్రం ఈదుతారు. ఇన్ని సముద్రాలు ఈదాడు, ఇన్ని గోల్స్ కొట్టాడు అని చెప్తా ఉంటారు. కాబట్టి సముద్రం అందరికీ ఒకటే. కానీ ఈత వచ్చిన వాడికి ముత్యాలు దొరుకుతాయి. వల వేసేవాడికి చేపలు దొరుకుతాయి. నిలబడి చూసేవాడికి కాళ్ళు మాత్రమే తడుస్తాయి మిత్రమా. గుర్తుపెట్టుకో. నీలో మార్పు వచ్చిందంటే, నీలో మార్పు ద్వారా నువ్వు 10 మంది లీడర్స్‌ని తయారు చేయగలుగుతావు. ఖచ్చితంగా నాకు చూడండి లీడర్స్, నాకు ఫస్ట్ లైన్ నుంచి గొప్ప గొప్ప లీడర్లు దొరికారు. నాకు లైఫ్ లైనర్స్‌గా వెంకటేశ్వర మేడం గారు, మట్టిగుంట, రామకృష్ణ సారు, వనిజ మేడం గారు, రాము సారు, పాములు సారు, శివయ్య సారు, రజనీ మేడం గారు, వెంకటేశ్వర మేడం గారు చాలా గొప్ప గొప్ప లీడర్స్ తయారయ్యారు సార్ నాకు. చూడండి నేను నిలబడ్డాను గాబట్టి. ఒక టీచర్ నిలబడ్డాడు. ఒక టీచర్ నిలబడితే ఇంత టీమొచ్చింది. నా సెకండ్ లైన్‌లో సార్ గొప్ప లీడర్. మూర్తి సార్, నాగలక్ష్మి మేడం గారు, అంజమ్మ మేడం గారు, పాపారావు సారు, తర్వాత ఇంక రాధమ్మ మేడం గారు, చెప్పుకుంటే శిరీష మేడం గారు, శ్రీనివాసరావు సారు. ఈ విధంగా చెప్పుకుంటూ ప్రతి ఒక్క లీడర్ గూడా నన్ను ముందు నుండి నడిపించారు సార్. చూడండి వాళ్ళ చేయి పట్టుకున్నాను. వాళ్ళు నన్ను చేయబట్టినాను. వాళ్ళు చేయి పట్టుకొని నాకేం గావాలో తెలుసుకుంటూ, వాళ్ళకి చెప్పుకుంటూ ఈ విధంగా నేను స్టేజ్‌లో ముందుకెళ్తూ ఉన్నాను సార్. ఇక్కడేముంది సార్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ మనది. ప్రతి ప్రొడక్ట్ కూడా మనం వాడాల్సిందే. భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి కూడా సబ్బు వాడాల్సిందే, నూనె పెట్టాల్సిందే. ఆ! మనం తర్వాత పొలాలకి మన పొలాలు చేయాల్సిందే. అంటే పైరు పైరు పండించాల్సిందే. ఇంకేం కావాలి సార్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ మనది. కొంతమంది అనుకుంటా ఉంటారు. మీది 6 నెలలకు పోయిద్ది, 5 నెలలకు పోయిద్ది, సంవత్సరానికి పోయిద్దని. ఏం పోదు సార్. 2004లో పుట్టింది. 2026 వచ్చింది. ఇప్పటికి 22 సంవత్సరాలయింది. ఇది ఎక్కడికి పోదు. ఎవరైతే ఇది పేకు, గీకు అనుకుంటా కూర్చొనుంటారో వాళ్ళక్కడే ఉంటారు. ఈ నిలబడిన వ్యక్తులు ముందుకెళ్తూనే ఉంటారు. చూడండక్కడ. మనము మీటింగ్స్‌కెళ్ళినప్పుడు చాలా మంది పేకు, గీకు అంటా ఉంటారు. ఏం పర్వాలేదు అనండి ఇబ్బందేం లేదు. కానీ ముందు మనం తెలుసుకుందాం. వెస్టీజ్ అంటే ఏంటి? అసలు దీంట్లో ఏముంది? దీంట్లో ఏమున్నాయి? తెలుసుకోవాలంటే మీటింగ్, జూమ్ మీటింగ్, బూట్ క్యాంప్, సక్సెస్ అయిన వ్యక్తులతోటి, ఆ లైఫ్ లైన్స్ తోటి, అప్లైన్స్ తోటి మనం ఎప్పుడు టచ్‌లో ఉండాల. ఎప్పుడైతే నువ్వు ఈ విధంగా ఉంటావో ఖచ్చితంగా నువ్వు నీ జీవితాన్ని నువ్వు పూలబాట వేసుకున్నట్లే. ఆ! గవర్నమెంట్ జాబులో ఎటువంటి తృప్తి లేదు. అది అంటే మనం తప్పు పడతలేదు నేను. ఇక్కడ విషయం ఏందంటే గవర్నమెంట్ జాబ్ అనేది అంతే. అక్కడ మనం ఏ పని చేయాలో మనకు బాస్ ఉంటాడు. టైమ్ ఫ్రీడమ్ ఉండదు. ఖచ్చితంగా మనము 9-4 దాకా కూర్చోవాల్సిందే. బాస్ చెప్పిన మాట మనం వినాల్సిందే. కానీ ఇక్కడ ఏమంటుంది?
మన వెస్టీస్. నీకు ఎడ్యుకేషన్ అడగట్లేదు. క్వాలిఫికేషన్ అడగట్లేదు. రంగు ఎర్రగున్నావా? నల్లగున్నావా? ఎక్స్‌పీరియన్స్ కూడా అడగట్లేదు. నీకు అనుభవం ఉందా? పనిలో అనుభవం కూడా అవసరం లేదు. అయ్యా నువ్వు ఐడీ తీసుకో. ఐడీ తీసుకున్న తర్వాత ఇక్కడ ఏమున్నాయో తెలుసుకో. నీకు 4 రకాల నీకు 4 రకాల ఐటెమ్స్ తయారు చేసి పెట్టాను. ప్రొడక్ట్స్ ఉన్నాయి. పొలానికున్నాయి. అందానికున్నాయి. తర్వాత ఇంట్లో వాడుకునేయున్నాయి. డిసీజులున్నాయి. రకరకాల వ్యాధులొస్తూ ఉన్నాయి. ఆ వ్యాధులకు సంబంధించిన ఫుడ్ సప్లిమెంట్స్ ఉన్నాయి నీకు. ఫుడ్ సప్లిమెంట్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ మందులు కాదు సార్ ఇవి. ఆరోగ్యం. సార్ మనం ఏదైనా ఆరోగ్యం బాగోన్నప్పుడు హాస్పిటల్‌కెళ్ళాం సార్. ఎళ్తే ఏం చేస్తాడు డాక్టర్ గారు, ఆ టెస్ట్, ఈ టెస్ట్ అని చేసి మందులిచ్చి ఏమంటాడు లాస్ట్‌లో, సార్ మీరు డైట్ మార్చుకోండి. ఆహారం మార్చుకోండి. ఇవి తినండి, ఇవి తాగండి, ఇలా చేయండి. మీకు ఇబ్బందేం లేదు అని చెప్పి పంపిస్తాడు. కానీ ఇక్కడ మన కంపెనీ ఏమంటుంది, ఓరి బాబు! నాయనా నువ్వు ఐడీ తీసుకొని శుభ్రంగా నీకు కావాల్సింది తీసుకో. ఎంత అంత కొనుక్కోరా స్వామి. నువ్వు ఆరోగ్యంగా ఉండురా ముందు నాయనా. నువ్వు ఆరోగ్యంగా ఉన్న తర్వాత అప్పుడు నువ్వు ఏం కావాలో నువ్వు తీసుకోమంటుంది. నీ పేదరికాన్ని పోగొడతానంటుంది. కానీ మనం ఏం చేస్తున్నాం మిత్రమా? ఐడీ యేసుకుంటున్నాము. తెచ్చుకుంటున్నాం, వాడుకుంటున్నాం, కామ్‌గా ఉంటున్నాం. ఏం తెలుసుకోవట్లేదు ముందు మనం. తెలుసుకోవాలంటే జూమ్ మీటింగ్స్, హూమ్ మీటింగ్స్ చేయాలి మనం. లైఫ్ అని చేయబడి ఆఫ్‌లైన్ చేయబట్టుకోవాలా. మెంటర్స్ చెప్పిన మాట ఇనాలా. సక్సెస్ సాధించే వ్యక్తులతోటి మనం మాట్లాడాలి. మనం ఏం చేస్తున్నాము? టైం కేటాయించట్లేదు. ఏం గాదులే. నేను ఐడీ యేసాను ఏం గాదులే. కొంతమంది వ్యక్తులు ఐడీ యేసి టీమ్ వస్తుంది. కానీ నేర్చుకోవటం లేదు. నేర్చుకోకుండా 100 మందున్నారు, 200 మందున్నారు, 50 మందున్నారు అని అంటున్నారు. ముందు నువ్వు నేర్చుకుంటే గదా! నువ్వు నేర్చుకుంటే నీ యొక్క లైఫ్ నైస్‌కి నువ్వు అప్లైన్ ద్వారా నువ్వు ఏదైనా చెప్పగలుగుతావు. నువ్వేం తెలుసుకోకుండానే నాకు 100 మందొచ్చింది. నెలకు 3 నెలలకు సంవత్సరం అన్నా నాకేం రాలేదంటే రాదు. ఆనంద్ సార్ చెబుతుంటారు. హ్మ్. 6, 7 నెలలు పట్టిద్దన్నారు. నాకు కుడి ఎడగ 6, 7, 8 నెలలు పట్టింది సార్ నేర్చుకోవటానికి. నోని అంటుండేవాడు. జూమ్ మీటింగ్‌లో. నూనె. ఏ నూనెది? ఏ నూనె అనుకుంటా ఉండే నేను. నూనె ఏంది నూనె? సరిగ్గా విన్నా. నోని క్యాప్సూల్. చూడండక్కడ. నోని క్యాప్సూల్. నోని క్యాప్సూల్ ఎందుకు పనిచేసిద్ది? చూడండిక్కడ. ముందు మనము ఇవన్నీ తెలుసుకోవాలి. తెలుసుకోవటానికి, నేర్చుకోవటానికే పట్టిద్ది సార్ మనకి 6 మంత్స్ పడుతుంది. 6 మంత్స్ కాదు 7 సంవత్సరం పట్టని ఏమవుతుంది? ఖచ్చితంగా మనం నిలబడతాం. ఎప్పుడైతే నువ్వు నేర్చుకుంటావో, నేర్చుకున్న తర్వాతే నీకు ఏదైనా నువ్వు నీ మీద నువ్వు బిలీవ్ చేయగలుగుతావు. నీ మీద నమ్మకం ఉంచుకోగలుగుతావు. నీ మీద నమ్మకం లేకపోతే నువ్వేం సాధించగలవు? ఏమీ సాధించలేవు. ఎప్పుడైతే మనము నేర్చుకున్న తర్వాత అప్పుడు మన ప్రయత్నం నిలబడాల. అప్పటి నుంచి జస్ట్ పోయిన 2025 నవంబర్ నుంచి మా గురువుగారి ఆశీస్సులతోటి, ఎంఎస్ఆర్ ఆశీస్సులు అందరి గ్రేట్ ఆశీస్సులతోటి స్టార్ట్ చేశాను సార్. నేను ఒంటరిగా ఎళ్తాం. చిన్నగా చేస్తూ ఉన్నాను. హోమ్ మీటింగ్స్ చేయటం వల్ల చక్కగా మంచి టీమ్ వచ్చింది. మంచి గ్రేట్ లీడర్స్ వచ్చారు సార్. ఎంత హ్యాపీగా ఉందంటే, నా టీము తెనాలి, ఒంగోలు సైడ్ ఉంది. న్యూజిలాండ్‌లో నాకు టీమ్ లేదు ఫస్ట్‌లో. నేను చాలా కొంచెం అప్‌సెట్ అవుతుండేవాడిని. కానీ వస్తది. ఎందుకంటే నాకు ఐడియా ఉంది. ఎందుకంటే సక్సెస్ అని వ్యక్తులు మాట్లాడుతున్నారు. అక్కడ మాట్లాడారు. ఓహ్! నా టీమ్ లేదనుకుంటున్నారు. వచ్చింది. తర్వాత వచ్చింది. నిలబడినందుకొచ్చింది. నేను మీటింగ్స్‌కెళ్తున్నా. వాళ్ళు చెప్పే మాటలు విని నాకు సక్సెస్ వచ్చిద్దని ఆశతో ఉన్నాను. అట్లనే నాకు కూడా గొప్ప టీమొచ్చింది సార్ న్యూజిలాండ్ నుంచి. దరిదాపులుగా న్యూజిలాండ్ నుంచి నాకు 200 మంది టీమున్నారు సార్. చూడండి. 2, 3 నెలల్లోనే. గొప్ప లీడర్ మూర్తి సార్ ద్వారా. చూడండి ఎంత మంచి అవకాశం వచ్చిందో. హ్మ్. ఆ మూర్తి సారు నేను ఫస్ట్‌లో మీటింగ్ ఇచ్చినప్పుడు సారు నాకు తెలుసు. సార్‌కి నేను 12 సంవత్సరాల నుంచి అక్కడే నేను బట్టలు కుట్టించుకుంటా ఉంటాను. గ్రేట్ లీడర్ సార్ నాకు. మంచి లీడర్ అన్నమాట. కానీ నేను ఒక ఒక పని అదే అక్కడ మనం అక్కడికెళ్ళి కొనుక్కుంటున్నానంటే అక్కడికెళ్తా ఎక్కువ నేను. అంత బాగుందన్నమాట. అట్లనే 12 సంవత్సరాలు సారీ న్యూజిలాండ్ నుంచి నేను. ఈ 12 సంవత్సరాల నుంచి కూడా మూర్తి సార్ దగ్గరే నేను బట్టలు కుట్టించుకుంటూ ఉన్నాను. ఏదన్నా సరే. అది ఏదైనా సరే నా డ్రెస్ నేనెప్పుడు కూడా రెడీమేడ్ వాడను సార్ నేను. క్లాత్‌తోనే కుట్టించుకుంటాను. సార్ చూడండి, సార్ హరి సార్‌ని తీసుకొని వెళ్లి వింటారో వినరో అని చెప్పి ఆల్రెడీ ఫస్ట్ నేను జాయిన్ అయినప్పుడు సార్ కొంచెం ఇబ్బందికరంగా ఆరోగ్య సమస్యతో ఉన్నారు. అందుకని చెప్పలేదు సార్‌కి నేను. సార్ అప్పటికి అడిగారు. యూనిఫార్మ్ కుట్టించుకోవడానికి పోతే అడిగారు మూర్తి సార్. ఏం డ్రెస్సు అది ఇదని. మా అమ్మాయికి, మా మిసెస్‌కి యూనిఫార్మ్ కోసం పోయాం. పలానా ప్యాంట్ కావాలా, పలానా డ్రెస్ కావాలంటే మా దగ్గర లేదు సార్ అది ఇది అన్నారు. ఆ తర్వాత చెప్పలేదు నేను. కానీ అప్పుడు తర్వాత ఇప్పుడు చెప్పినప్పుడు సార్ అప్పుడు కోప్పడ్డారు. మా మూర్తి సార్, "సార్ నాకు ఆ రోజు గాని చెప్పినట్టయితే నాకు చాలా హ్యాపీగా ఉండేది సార్. నేను గూడా ఇంకొంచెం బాగానే గ్రోత్ అది ఇది అని అన్నారు. చూడండక్కడ. చూడండి. ఈయన ఇనడేమో, ఆమె ఇనదేమో, ఇంక చెప్పో ఇదేది అనవసరం సార్. చెప్పటమే. మనకి ఎక్స్‌పీరియన్స్ వస్తది సార్ ఇబ్బందేం లేదు. అతను లీడరు ఐడీ ఏయకపోయినా పర్వాలేదు. మనం ఏం చేయాలంటే ఇది మనీ బిజినెస్ కాదు సార్ ఇది.
టాక్ బిజినెస్ ఇది. అంటే మనం మాట్లాడాలి. మనం ఎప్పుడైతే మాట్లాడతామో మనకి టీమొచ్చింది సార్. గొప్ప గొప్ప ఆణిముత్యాలొస్తారు. డైమండ్స్ ఒస్తాయి మనకి. చూడండక్కడ. మనం ఎప్పుడైతే నేను గూడా సారు ఇంటాడో ఇనడేమో అనుకోని నేను కాలయాపన చేశాను. కాలాన్ని నేను పక్కన పెట్టాను. కానీ ఇక్కడ నేను ఎప్పుడైతే సార్ దగ్గర హరి సార్‌ని తీసుకొని పోయి, "సార్ మా మూర్తి సార్ అని ఉన్నాడు సార్. టైలర్ సార్ షాపుంది. అతను చెప్దాము" అని చెప్పంగానే సారు నన్ను చూసి మాట్లాడటం జరిగింది. తర్వాత వారం రోజులకి ఆధార్ కార్డ్ ద్వారా నేను హ్మ్. సార్ ఐడీ ఇయ్యటం ద్వారా గొప్ప లీడర్సు నాగలక్ష్మి మేడం గారు, తర్వాత అంజుమ మేడం గారు, పాపారావు సారు, రాధా మేడం గారు, శిరీష మేడం గారు, శ్రీనివాసరావు సారు, అంజీ సారు ఇట్లా చెప్పుకుంటూ పోతే గొప్ప గొప్ప లీడర్స్ చాలా మందున్నారు సార్ మా సెకండ్ లైన్‌లో. చూడండి నేను ఆగిపోతే నాకు ఇలాంటి మంచి లైఫ్ లైన్ గ్రేట్ లీడర్స్ దొరికేవారా? దొరికారు సార్. చూడండి ఈ జూమ్ వేదికగా నేను నా టీమ్‌లో ఉన్నటువంటి సుమారుగా నాకు 600 మంది టీమ్ ఉంది సార్. ఈ 600 మందికి జూమ్ వేదికగా నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ, వాళ్ళకి నేను ప్రతిరోజు కూడా వాళ్ళకేం కావాలో నేను నేర్చుకుంటూ, వాళ్ళకేం కావాలో గూడా నేను, నేను చేస్తానని ఈ జూమ్ వేదికగా చెప్పుకుంటూ వెళ్తున్నాను సార్ నేను. తర్వాత ముఖ్యంగా సార్ నేను ఇక్కడ మనకి బాస్ లేడు. వెస్టీజ్ అనంగానే మనకి బాస్ లేడు. టైమ్ ఫ్రీడమ్ ఉంది. టార్గెట్ లేదు. చూడండి ఇక్కడ ఎంత మంచి స్ట్రక్చర్ బిగించారో చూడండి మన 'గౌతమ్ బాలి' గారు. చూడండి 3 తరాల ఆదాయం ఇస్తా ఉంటున్నారు. చూడండి ఇక్కడ మనకేం కావాలి సార్? అక్కడ జాబ్ ఉంది. జాబ్‌లో ఏముంది అక్కడ రిటైర్మెంట్ అయిపోతారు. పింఛన్ తీసుకుంటే ఆగిపోతారు. అక్కడ మా మిసెస్ తర్వాత మా మిసెస్ తీసుకున్న తర్వాత ఆగిపోతుంది. మా సంతానానికి లేదు. కానీ ఇక్కడ చూడండి నీకు 3 నువ్వొక్కడు నిలబడు. ఏందో తెలుసుకో. తెలుసుకున్న తర్వాత నువ్వు నిలబడు. ప్రయాణం సాధించు. టీమ్ నెట్వర్క్‌ని బిజినెస్ స్టార్ట్ చేసుకో. నెట్వర్క్‌ని నువ్వు తయారు చేసుకో. నువ్వు నెట్వర్క్‌ని తయారు చేసుకుంటే నీకు నేను మంచి 3 తరాల ఆదాయం ఇస్తానంటున్నాడు. చూడండి సార్. ఎక్కడన్నా బయట ఉంది సార్ మనకి? జాబ్‌లో ఉందా? ఆరోగ్యం ఇచ్చి, ఆదాయం ఇచ్చేటువంటి 3 తరాలకి. ఇక్కడ చూడండి మన విస్టీజ్‌లో చూడండి. 3 తరాల ఆదాయం సార్. అసలు నా కంటికి అది ఆ పదం వింటే నాకు చాలా హ్యాపీగా ఉంటది. 3 తరాల ఆదాయం. ఎంత బావుంది సార్ ఆ మాట. 3 తరాల ఆదాయం. 3 తరాలు. 3 జనరేషన్ ఇన్‌కమ్. అసలు ఆ మాట వింటేనే ఒళ్ళంతా హ్మ్. ఏమంటాం సినిమాలో చూస్తా ఉంటారు. ఈయన మా తాత, ఈయన మా ముత్తాత, ఈయన మా ముత్తాత పటాలు చూపిస్తా ఉంటారు. మీసాలేసుకొని, గన్‌లేసుకొని, కుర్చీలు కాలు మీద కాలేసుకొని ఉంటారు. అది కదా మనకు కావాల్సిందనిపించింది. అది ఊహించుకుంటూ ఉంటా సార్ నేను. నా భవిష్యత్తులో నేను కూడా మా 3 తరాలకి ఈ విధంగా నేను నిలబడాలి. ఎన్ని ఆటుపోట్లొచ్చినా సరే నేను నిలబడాలి, నిలబడాలి, నిలబడాలి. నేను నిలబడితే కదా! హ్మ్. ఆహ్, ఒక చిన్న స్టోరీ చెప్తా సార్ నేను. ఆహ్, ఒక రాజుగారు మీకు తెలిసే ఉంటది ఆల్రెడీ చాలా మందికి తెలుసు ఈ కథ. ఒక రాజుగారు వేటకెళ్తారు సార్. వేటకెళ్ళినప్పుడు వెళ్తూ ఉన్న సమయంలో ఒక చోట ఒక వృద్ధుడు, ఒక ముసలివాడు 3 విత్తనాలు నాటుతా ఉంటాడు. 3 మామిడికాయ విత్తనాలు సీడ్స్ అన్నమాట. నాటుతున్న సమయంలో రాజుగారు అనుకుంటూ ఉంటాడు. ఓహో! ఈ ముసలాయన ఈ 3 చెట్లు నాటి, విత్తనాలు నాటి, మామిడికాయలు కోసుకొని తిందామనే ఈ ముసలోడికి మామూలు తెలివితేటలు అనుకుంటూ ఉంటాడు. ఎళ్లి అడుగుతాడన్నమాట. "ఓ తాత నువ్వు ఈ 3 మామిడి చెట్లు విత్తనాలు వేస్తున్నావు కదా! నువ్వు మరి నువ్వు తిందామనే అని అడుగుతాడు. ఓపెనింగ్ మనం కడుపుబ్బరం ఎక్కువ ఉంటది కదా మనకి. మనకేదన్నా ఆనందం వచ్చిన ఆవేశం మనం తట్టుకోలేం. కడుపుబ్బరం ఎక్కువ ఉంటది మనకి. అందుకని మనం ఏం చేస్తాము, అక్కడికెళ్ళి ఏదోకటి చెప్పేస్తాం. మనలో ఏదో ఉన్నది ఓపెన్‌గా చెప్పేస్తాం. అట్లనే రాజుగారెళ్లి ఆ ముసలాయనతోటి చెప్పాడట. "ఏ తాత ఈ 3 విత్తనాలు నాటుతున్నావు. మరి నువ్వు ఈ 3 విత్తనాలు ఇవి మామిడి చెట్లయ్యి, ఆ విత్తనాలు మామిడికాయలు తిందామనే" అన్నాడట. అప్పుడేమన్నాడంటే ఆ ముసలాయన, "ఓ ప్రభూ! రాజా నేను ఈ 3 విత్తనాలు నా కోసం కాదు. నా యొక్క తరాలకి నేనంటూ ఉండను. 3 తరాలకి, నా సంతానానికి, నా కుమారులకి, నా కూతుర్లకి, నా మనవళ్ళకి, నా మనవరాలకి అని చెప్పాడంట. చూడంగానే వెంటనే రాజుగారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడట. చూడండి అసలక్కడ ఎంత హ్యాపీనెస్ ఉంది చూడండక్కడ. వెంటనే రాజుగారు ఒక వజ్రాల మూట, వరాలంటారు. వరాల మూట 2, 3 మూటలు ఆయన చేతిలో పెట్టి, ఆయన పెట్టేటువంటి ఆహారం తిని ఎళ్ళిపోయాడట. చూడండక్కడ. ఇక్కడ ముసలివాడు ఏం చేశాడు? 3 విత్తనాలు నాటాడు. మామిడికాయ విత్తనాలు నాటాడు. ఎందుకు? తన కోసం కాదు. తన తరతరాల కోసం నాటాడు. ఇక్కడ చూడండి.
అట్లని మన వెస్టేజ్ ఏమంటుంది తెలుసా? "ఓరి బాబు ముందు నిలబడరా సాము నువ్వు. నువ్వు ఆరోగ్యం తీసుకో. 10 మంది నువ్వు నెట్‌వర్క్ బిల్డ్ చేసుకో. నెట్‌వర్క్ బిల్డ్ చేసుకున్నావంటే నీకు ఆనందం ఇస్తాను, ఆరోగ్యం ఇస్తాను, ఇన్‌కమ్ ఇస్తాను. ఇంకా నీకు కావాల్సినటువంటి ఈ 3 తరాలకు ఆదాయం ఇస్తాను" అంటుంది. చూడండి ఎక్కడ పని చేయాలి మేడం మనము? సార్ ఎక్కడ మనం పని చేయాలి? వెస్టీజ్. వెస్టీజ్‌లో పని చేయాలా? చూడండి 2030 నాటికి ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఒక వెస్టీజ్ డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు. అంతే పక్కా నో డౌట్ ఇక. ఎందుకంటే చాలామంది వింటున్నారు, చూసామంటున్నారు, వింటున్నారు, చూసామంటున్నారు. కానీ ఎవరు కూడా బిలీవ్ చేయట్లేదు. ఎవరైతే బిలీవ్ చేశారో వాళ్ళు ఖచ్చితంగా లీడర్స్‌గా ఎదుగుతారు. వాళ్ళ యొక్క 3 తరాలకి ఖచ్చితంగా ఆరోగ్యం తీసుకుంటూ, ఆదాయం తీసుకుంటూ 3 తరాలకి బాట వేసుకుంటున్నారు. ఖచ్చితంగా కూడా రాబో 2030 నాటికి ఖచ్చితంగా కూడా మనకి ఈ వెస్టీజ్ అనేటువంటి ఇండియానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా తన యొక్క ఉనికిని చాటబోతుంది. నాకు క్లియర్ కనపడుతుంది. ఎందుకంటే నేను హోమ్ మీటింగ్‌కెళ్ళినప్పుడు గాని, బస్సులో వెళ్ళినప్పుడు గాని, ఆయన డ్రెస్ చూడంగానే చాలామంది ఆహ్, "సార్ మీరు పాస్టర్ గారు" అంటారు. లేదా "సార్ మీరు వెస్టీజా" అంటున్నారు. చూడండక్కడ. నాకు ఆళ్ళెవరో తెలీదు. బస్ ఎక్కంగానే లేకపోతే బండేసుకొని ఎళ్తుంటే, "సార్ మీరు వెస్టీజా?" చూడండక్కడ. వెస్టీజ్ అనంగానే అర్థం ఏంది? చూస్తున్నారు. కానీ చూస్తూ ఉన్నారు. కానీ పట్టుకోవటం లేదు. కానీ చూస్తున్నారు గానీ పట్టుకోవటం లేదు. పట్టుకుంటే మనలాగా లీడర్‌గా తయారవుతారు. తర్వాత మంచి ఆరోగ్యం తీసుకుంటే ఇన్‌కమ్ తీసుకోగలుగుతారు. లీడర్స్‌ని తయారు చేయగలుగుతారు. చూడండి ఇక్కడ చాలా మంది బస్ ఎక్కినా గాని, లేతే ఎక్కడికెళ్తున్నా గూడా డ్రెస్ కోడ్ చూడంగానే చూడండి డ్రెస్ కోడ్ మెయిన్ మనకి డ్రెస్ కోడ్ సార్. హోమ్ మీటింగ్‌కెళ్తున్నామంటే డ్రెస్ కోడ్ మెయిన్ సార్. డ్రెస్ కోడ్ లేకుండా ఏమి అసలు ఒక యుద్ధానికెళ్ళేటప్పుడు ఆయుధాలు లేకుండా యుద్ధం ఎలా చేస్తారు సార్? ఎందాకల చేతులతో, కాళ్ళతోటి ఫైట్ చేస్తాడు. ఒక స ఒక ఒక వీరుడు. మనం కూడా వెస్టీజ్‌లో మనం ఫైట్ చేయాలంటే, మనం ఏం చేయాలంటే, మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. మన ఆయుధాలు మనకుండాలి. మన ఆయుధాలేంటి? డ్రెస్ కోడ్, ఐడీ కార్డ్. డ్రెస్ కోడ్ తోటి ఎప్పుడైతే మన బిజినెస్ బుక్ దగ్గర పెట్టి, నోట్ బుక్ దగ్గర పెట్టుకొని, ఎప్పుడైతే మనము షూస్ ధరించి, కంపెనీ ప్లాన్ బుక్ దగ్గర పెట్టుకొని, డెమో చేస్తామో, అప్పుడు మనము ఒక వీరుడి కింద లెక్క. వీటిలో ఏది లేకపోయినా మన వీడి కింద లెక్క కాదు సార్. చూడండి. మనము డ్రెస్ కోడ్ మెయిను. డ్రెస్ కోడ్ లేకుండా 9 దేశాలకు బిజినెస్ చేస్తుంది. ఆ! నువ్వేం జెప్తున్నావు అక్కడికెళ్ళి? లుంగీ కట్టుకొని, షార్ట్ ఏసుకొని చెప్పడం కాదు సార్ ఎక్కడ పడితే అక్కడ. హోటల్ కాడ చెప్పటం, లేకపోతే తర్వాత రోడ్డు మీద చెప్పడం. ఒక బిజినెస్ ఉంది. చేరతావా? ఐడీ ఫ్రీ. ఆధార్ కార్డ్ ఇస్తే. ఒక్క రూపాయి కట్టే పని లేదు. చేరతావా? దాంట్లో ఇయుంటాయి, ఇయుంటాయి. ఉంటాయి. అట్లా చెప్తే వింటాడు. కానీ రేపొద్దున ఏమంటాం? అది నిన్ను నిలబడలేడు. చూడండి ఇక్కడ అతనికి చక్కగా కూర్చోబెట్టి ముందు టైం అడగాల. బాబు నీ టైం చెప్పు మిత్రమా, మేడం మీ టైం చెప్పండి. ఆ టైంకొస్తాము. మీకు మీ టైం చెప్పండి. లేట్ అయినా పర్వాలేదు. మీ టైం చెప్పండి. ఖచ్చితంగా వాళ్ళప్పుడు మనకు టైం ఇస్తారు. టైం ఇస్తారు. చక్కగా అక్కడ కూర్చోపెట్టి ఒక అరగంట చాలు ఎక్కువ అవసరం లేదు. సింపుల్‌గా చెప్పండి. చక్కగా, చక్కగా సాధిస్తారు. ఇబ్బందేం లేదు. ముందు వినాలి కదా! ఇప్పుడు చాలా నిన్న శిరీష మేడం గారు చెప్పారు. హోమ్ మీటింగ్ చెప్పాడు. కుట్టుకుంటా ఇన్నారంట. 8 నెలలు వేస్ట్ చేశారు. తర్వాత చూడండి ఒక్క మీటింగ్ విన్నారు మేడం గారు. సెల్ పక్కన పెట్టి ఒక్క మీటింగ్ ఇన్నారు. ఇప్పుడు చూడండి ద గ్రేట్ లీడర్‌గా తయారయ్యారు. వెస్ట్ చూడండక్కడ వెస్టీజ్ పట్టుకున్నారు. ఎవరైనా అంతే నాతో సహా. నేను తక్కువ 6 నెలలు, 6 నెలలు తిప్పించుకున్నాను. పరిచయం చేసిన వ్యక్తిని. చూడండక్కడ. మరి మనం తెలుసుకోవాలి. తెలియకే ఇదంతా కూడా. ఎప్పుడైతే మనము వెస్టేజ్ హోమ్ మీటింగ్ చెప్పడానికెళ్తామో, అందరం గూడా హోమ్ మీటింగ్ చెప్పేటప్పుడు ఖచ్చితంగా డ్రెస్ కోడ్ మెయింటైన్ చేద్దాం మిత్రమా. ఖచ్చితంగా మనం డ్రెస్ కోడ్‌తో ఎళ్ళామంటే మనకు రెస్పెక్ట్ ఒస్తది ముందు. ముందు మన యొక్క వాడు కనెక్ట్ అయిపోతాడు ముందు. నువ్వసలు కనెక్ట్ చేయకుండా, ఏమి చేయకుండా నువ్వు ఎళ్ళితే ఏం లాభం? ముందుగా మనం వాళ్ళకేం కావాలో ముందు మనం తెలుసుకోవాల. మనం కనెక్ట్ చేసుకోకుండా, ఏమి చేసుకోకుండా మనము ఎళ్ళామనుకో మనకి ఇబ్బంది. మనకు ముందు కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ లేకుండా మనం ఏం చేయలేము. అతనికి ఏం కావాలి? అతనికి మనం ఏమి ఇవ్వగలం? అనేటువంటి మనం చేయాలి. అది ముందు రిలేషన్‌షిప్ కూడా ఉండాల. అతనికి మనకి మంచి బాండింగ్ ఉండాల. అంతేకాని మనం చెప్పేది అతను ఏం లేకుండా మనం చెప్తే అతను వినడు. ఎందుకని అతనికి తెలీదుగా దీంట్లో అతనికి తెలీదు కాబట్టి ముందు మనకి రిలేషన్‌షిప్ అనేది చాలా ముఖ్యమైనది. సార్ నేను ఐదుగురితో పని చేస్తాను ఇప్పుడిక్కడ. నేను గాని స్కూలుకెళ్ళలేదంటే ఈ రోజున పిల్లలు మొత్తం అడుగుతారట. శివ సార్ రాలేదేందని. నేనేం చేయను సార్. అక్కడికెళ్ళంగానే ముందు గేట్ నుంచి లోపలికెళ్ళంగానే అందరికి గుడ్ మార్నింగ్ చెప్తాను. అందరితో నవ్వుతూ ఉంటారు. జస్ట్ అంతే. అక్కడ నేను వాళ్ళకి డబ్బులు ఇయట్లేదు, వరాలు ఏమి ఇవ్వట్ల. జస్ట్ మాట్లాడతాను. హ్యాపీగా ఉంటా అంతే.
అందరితో చక్కగా నవ్వించుకుంటూ వాళ్ళేం చెప్పింది ముందు వింటా. పిల్లవాడు లేట్‌గా వచ్చాడు సార్. లేట్‌గా వస్తే బెత్తం పెట్టి కొడితే వాడు రోజు చేయిస్తాడు. కానీ అక్కడ మనం ఏం చేయాలి? లేట్‌గా వచ్చిన కారణం మనం తెలుసుకోగలగాల. నాన్న ఎందుకు లేట్‌గా వచ్చావు? సార్ ఇవాళ మా అమ్మ అన్నం వండటం లేట్ అయింది సార్. తినటం లేట్ అయింది సార్. ఇందుకు లేట్ అయింది సార్. వెరీ గుడ్. అమ్మకి నేను చెప్తాను నాన్న, రేపు కొంచెం ఎక్కువగా రాత్రి పూట వండమని, సద్యాన్నం మిగులుతుంది కదా! అది తినొచ్చి మీకు చెప్తాను అని చెప్తాను. ఎట్లా ఉంది? అంతేగాని నువ్వు లేట్‌గా వచ్చావు. ఆ! నువ్వు లేట్‌గా నిద్ర లేసి ఉంటావు అని చెప్పి పెత్తనం ఒక దెబ్బ కొట్టామనుకో, రేపు రెండోది లేట్‌గా వస్తానే ఉంటాడు. అట్లా మనము దగ్గర తీసుకొని చెప్పాలి. సార్ నిన్న ఒక అమ్మాయి లేట్‌గా వచ్చింది. ఏందమ్మా లేట్‌గా వచ్చావు? రోజు పెనబడుతది. ఇవాళ లేట్‌గా వచ్చావేంటి తల్లి అన్నా. సార్ నేను ఊరికెళ్ళాను సార్ అంది. దేనికండి? దేనికమ్మా అన్నా. శ్రీరామనవమి పండగ సార్ అక్కడ మాకు ఇక్కడ టెంపుల్ ఓపెన్ చేశారు అది ఇది. వెరీ గుడ్. అబ్బా! మరి నీకోసం నేను పాఠం ఆపానమ్మా. నువ్వు వత్తావు. ఏం లేదు ఉత్తిదే. ఇక్కడేం లేదిక్కడ. నువ్వు వత్తావు నీకోసం ఇప్పటిదాకా పాఠం చెప్పలేదమ్మా అన్నా. చూడండక్కడ అసలెంత హ్యాపీగా ఫీల్ అయిందమ్మా. సార్ నేను రేపు ఖచ్చితంగా వస్తాను సార్. టైంకి వస్తాను సార్ అంది. రోజు వస్తాను సార్ అంది. చూడండక్కడ. అట్టా మనము ప్రేమతోటి మంచి సంబంధాలు నెలకొల్పుకున్నట్టయితే, వాళ్ళు మనల్ని ఖచ్చితంగా లైక్ చేస్తారు. మనం చెప్పింది వింటారు సార్ ముందు. మనం చెప్పేటివి వినాలంటే ముందు వాళ్ళని కనెక్ట్ చేసుకోవాలి. మనం కనెక్ట్ చేసుకోకుండా ఊరికెళ్ళొచ్చావా? పెందలు రావడం తెలీదా? మీ నాన్న తెలీదా? మీ అమ్మ తెలీదా? బడి టైంకి పెడతారని. ఏం చేత్తాం? తప్పదు. పిల్లవాడిని మనము వాడి దగ్గరికెళ్ళిపోవాల. వాడి దగ్గరికెళ్ళి వాడికేం కావాలో మనం ఇవ్వాలి సార్. అంతేగాని కూర్చో, పుస్తకం తెరువు, పాఠం వినాలి అంటే కుదరదు. పాఠం వినడు వాడు. ఆనంద్ సార్, సూర్య సార్ చెప్తా ఉంటారు. వాళ్ళ కాడికి మనం వాడికేం కావాలో ముందు మనం ఇవ్వాల. ఇవ్వాలంటే ముందు మనం మారాలి. మనం మారితే గదా! అప్పుడు మనం ఏమైనా చేయగలుగుతాం. మన ఈగో‌ని పక్కన పెట్టాలి సార్ ముందు అర్జెంట్‌గా మనం ఏం చేయాలంటే, మన ఈగో‌లను పక్కన పెట్టాల. ఇంటాడో, ఇనడో, ఈయన మనం చెప్పేదేంది, అసలు ముందయితే ఇవి పక్కన పెట్టాల. ప్రతి లీడర్ కూడా మనం ఏం చేయాలంటే రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయాలి. ఎక్కడైనా సార్. మీరు ఎక్కడైనా సరే రిలేషన్‌షిప్ మెయింటైన్ చేశారంటే, మనం ఈగోని తగ్గించుకొని, అంటే మనలో కొంచెం ఉంటది కదా! నాకుంది సార్. మామూలుగా ఉండదు నాకు ఈగో. ఆ ఈగోని పక్కన పెట్టేసా నేను. ఏం లేదు మా మేడం గారు ఉప్పు ఎక్కువేసినా, ఉప్పు, కారం వేసినా గూడా పళ్ళెం బయటకొచ్చి పడుద్దిక. మీకు చెప్పలేదు గానీ, అలా ఉంది నాకు కూడా. కానీ ఇప్పుడు నేను అక్కడికెళ్ళంగానే ఏది జరిగినా గూడా, "గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మేడం కూర చాలా బాగుంది మేడం" అంటా. మా మేడం గారికి అర్థమైందిక. నేనేదో చిన్న తప్పు ఏదో చేశాను మా సార్‌కని చెప్పి. "సారీ సార్ కూరలో ఉప్పు తక్కువైంది పోయింది సార్" అని. కూరలో ఉప్పు ఎక్కువైంది మేడం అంట. అంతే ఏం లేదంట. సరే ఈసారి అది కొంచెం హడావుడిలో కొంచెం ఏం కాదు, ఏం కాదు. చూడండక్కడ. హ్మ్. మా మేడం గారు ఎంత హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు చూడండిప్పుడు. చిన్న ఇప్పటికి కూడా మాకు పెళ్ళై దగ్గర 25 సంవత్సరాలయింది. ఇప్పటికి కూడా మీ ఇద్దరం అనేది మా ఇద్దరం అన్యోన్య సంబంధం ఉంది. చూడండక్కడ. హ్మ్. మా వోళ్ళు అంటా ఉంటారు. మా అత్తగారి తరపు చుట్టాలు అంటుంటారు. "శివకసలు కోపం రాదా?" అంటారు. వచ్చిద్ది. టైం పెట్టి వచ్చిద్ది. మా హరి సార్ అంటుంటాడు. గ్రేట్ ఫోను చేసిన వెంటనే, "గ్రేట్ లీడర్ శివ సార్" అనంగానే, సార్" అనంగానే నవ్వొస్తా ఉంటది. "నీ నవ్వు కోసం ఫోను చేస్తాను సార్" అంటుంటారు మా హరి సారు, నాగలక్ష్మి మేడం గారు. చూడండి. ఏందో సార్ కొంతమంది అట్లా ఫోను చేయంగానే చాలా హ్యాపీగా ఉంటది నాకు. చూడండక్కడ ఎంత హ్యాపీగుంది. అదే ఇప్పుడు నేను సార్ ఈ విస్టేజ్‌లో రాకముందు 2 ఇయర్స్ బ్యాక్ నేను 2023, 2024 మధ్య మామూలుగా టార్చర్ లేదు. సింగిల్ టీచర్‌నక్కడ. 2, 3 ఏళ్ళు సింగిల్‌గా పనిచేశాను. మెంటల్‌గా ఎంత అప్‌సెట్ అయ్యానంటే మామూలు అప్‌సెట్ కాదనమాట. దేవుడు నాకు ఆ 3 సంవత్సరాలు ఎంత కష్టపడ్డానో సింగిల్ టీచర్‌గా ఈ విస్టిజ్ అనే ప్లాట్‌ఫార్మ్ తీసుకురావటం వల్ల ఈ సేవలో చాలా మార్పులు గమనించాను సార్. చాలా హ్యాపీగా ఉందనమాట. ఎంత హ్యాపీగా ఉందంటే డ్యూటీకెళ్ళినా గూడా డ్యూటీ గూడా హ్యాపీగా ఉంటుంది. ఇదివరకి ఒక స్కూల్ అంటే భయమేస్తుంది. ఇదివరకు స్కూల్ అంటే. చూడండి అక్కడ స్కూల్‌కెళ్తే బాస్ చెప్పింది వినాలా, బాస్ చెప్పింది చెయ్యాలా, ఎన్ని చేయాలా. గూగుల్ షీట్ పూర్తి ఏదో ఒక పని ఉంటది. ప్రతిరోజు కూడా ఏదో ఒక పని. కానీ ఇక్కడ చూడండి మనకు బాస్ అనేవాడే లేడు. నీకు క్వాలిఫికేషన్ అడగట్లేదు. చూడండి ఇక్కడ టైమ్ ఫ్రీడమ్ చాలా ఉంది. నువ్వు ఎక్కడైనా బిజినెస్ చేసుకోవచ్చు. ఎక్స్‌పీరియన్స్ అడగట్లేదు. ఎక్స్‌పీరియన్స్ అడగట్లేదు. ఇంకేం కావాలి సార్ మనకి? ఒక ఐడీ తీసుకో. గ్రేట్ లీడర్స్ తయారవుతారు. ఇబ్బందేం లేదు. నువ్వు ఎప్పుడైతే అప్లైన్ చేయబట్టుకొని మెంటర్ చెప్పిన మాటలు వింటూ సక్సెస్ అయిన వ్యక్తులు ఎమ్మట ఎప్పుడైతే తిరుగుతూ ఉంటావో ఖచ్చితంగా నీకు విజయం తథ్యం సార్. వినదగునెవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపదగును. గనికల్ల నిజము తెలిసిన మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతి. వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగును. గనికల్లా నిజము తెలిసిన మనుజుడెపో నీతిపరుడు మహిలో
సుమతి, ఎవరు చెప్పినా ముందు వినాలి. చూడండి సార్ అక్కడ ఎంత బాగుందో. వినదగునెవ్వరు చెప్పినా, వినినంతనే వేగపడక, ఎవరైతే చెప్పారో అది వినిన తర్వాత వేగం వద్దు. అది మంచో చెడో తెలుసుకో. తెలుసుకొని ప్రయాణించేయి. అప్పుడు నువ్వు భూమి మీద గొప్ప వ్యక్తిగా తయారవుతావు అని చెప్పడం జరిగింది. ఆ పద్యం చూడు ఎంత బాగుందో. ఆణిముత్యాలు అంటారు సార్ పద్యాలు. ఒక్కొక్క పద్యం మనకొక ఆణిముత్యం నేర్పిస్తా ఉంటది. చూడడానికి మనం ఎప్పుడైతే నిరంతర విద్యార్థిగా ఉంటామో, మనము సక్సెస్ సాధిస్తాము. ఓకే మిత్రమా? రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శివ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గోల్ చెప్పలేదు సార్. గోల్ డిసెంబర్ కి 1 లక్ష సార్. ఖచ్చితంగా కొడతాను సార్. నేను ఖచ్చితంగా గోల్ కొడతాను. ఎందుకంటే మంచి లీడర్స్ ఉన్నారు. ఫస్ట్ లైన్ నుంచి సెకండ్ లైన్ నుంచి ఖచ్చితంగా గోల్ కొడతాను సార్ నేను. ఎక్సలెంట్ సార్. మంచి లీడర్స్ అనే కంటే కూడా మీరు బిజినెస్ సిస్టమ్ యొక్క గొప్పతనం తెలుసుకొని ఎక్కడ డీవేట్ అవ్వకుండా నెగిటివ్ అనేది లేకుండా టీం వచ్చినా రాకపోయినా ముందు మిమ్మల్ని మీరు నమ్మారు. ఎస్ నేను సాధించగలను, దీంట్లో నేను అనుకున్న లైఫ్ లీడ్ చేయగలనని బిలీవ్ చేసి జర్నీ చేయటం ద్వారా ఆటోమేటిక్ మంచి టీం అనేది రావటం జరిగింది. మీరు 1 lakh అనేది ఈజీగా తీసుకుంటారు. ఎందుకంటే చిన్న వ్యక్తులు మాలాంటి వ్యక్తులమే సక్సెస్ అవంగా ఆల్రెడీ గవర్నమెంట్ టీచర్ అంటే చిన్న విషయం కాదు. సమాజంలో ఆల్రెడీ హీరో అని పిలవచ్చు. ఎందుకంటే దాదాపుగా 10-15 లక్షల మంది ఎగ్జామ్ రాస్తే వాళ్ళ జాబ్ తీసుకున్న వాళ్ళు మీరు. అలాంటి గొప్ప వ్యక్తులు కాబట్టి మీకు మంచి టీం వస్తుంది, మంచి సక్సెస్ వస్తుంది. మీరు అనుకున్న గోల్స్ తప్పని పరిస్థితుల్లో రీచ్ అవుతారు. థ్యాంక్ యూ సార్. మీరు గవర్నమెంట్ టీచర్కి ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు సార్? 29 సంవత్సరాలు సార్. రేపు జూన్కి 29 సంవత్సరాలు. ఓకే సార్. ఎక్సలెంట్ సార్. శాలరీ సార్? 1,20,000 సార్. 1,20,000. ఏం చేసుకుంటున్నారు సార్ అవి? మళ్ళీ ఇవేం చేసుకుంటున్నారు సార్? ఈఎంఐ కడతాను సార్. ఎక్సలెంట్ సార్. గ్రేట్ సార్. సార్ స్టార్టింగ్ లో ఆనంద్ సార్ నాకు చెప్పినప్పుడు మీటింగ్ నా వల్ల కాదు, నాకు కుదరదు, నేను చాలా బిజీ అని చెప్పి చాలా రోజులు నెగ్లెక్ట్ చేశాను. మరి మీరు స్కూల్ టీచర్ కదా, గవర్నమెంట్ టీచరు, మీకు ఎలా టైం కుదిరింది? మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారు? ఎందుకంటే 5 వరకు స్కూల్లో ఉంటారు. అవును సార్. మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారు సార్ టైంని సార్? స్టేజ్ కోసం ఉదయాన్నే నేను జూమ్ వింటాను సార్. జూమ్ విన్న తర్వాత లిస్ట్ అవుట్ చేసుకుంటాను సార్. నేను లిస్ట్ అవుట్ చేసుకునే ముందు వాళ్ళతో ఫోన్తో కాంటాక్ట్ ఉంటాను. ముందు నేను చేసే పని అదనమాట. ఉదయం నుంచి ఎక్కువ కాంటాక్ట్ చేసుకొని హరి సార్తో మాట్లాడతాను. సార్ పలానా వ్యక్తి పలానా ఇట్లా నేను ఇట్లా గవర్నమెంట్ ఎంప్లాయీ లేదా ఇట్లా పలానా వ్యక్తి నేనేం చేయాలి అడుగుతా. సార్ ఇట్లా చేయండి సార్, ఇట్లా చేయండి. హరి సార్ కానీ నాగలాష్ మేడం గారు కానీ నాకు సూచనలు సలహాలు ఇస్తూ ఉంటారు సార్. నాకు ఫస్ట్ నుంచి అలా చేస్తున్న సమయంలో నేను ఉదయం 2 గంటలు, తర్వాత సాయంత్రం స్కూల్ నుంచి రాగానే ఎవరితో మాట్లాడాలి, మీటింగ్ ఎలా ఇవ్వాలి అని ప్లాన్ చేసుకుంటా సార్ నేను. ఎక్సలెంట్ సార్. ఈవినింగ్ టైంలో ప్లాన్ చేసుకుంటారు సార్. నైట్ ఏ టైం వరకు హోమ్ మీటింగ్స్ చేస్తుంటారు సార్? ఖచ్చితంగా వచ్చేసరికి మేము 5 to 10, 11 అవుద్ది. 10, 11 కంపల్సరీ కదా సార్. ఓకే. ఎక్సలెంట్ సార్. మీ ఏజ్ ఎంత సార్? 51 సార్. ఇప్పుడు 51 సార్. ఓకే. ఎక్సలెంట్ సార్. పోస్ట్ లో 51 లాగా లేదు, ఏదో 21 లాగా ఉన్నారు సార్ మీరు. ఎక్సలెంట్ సార్. లీడర్స్ గమనించండి, చాలా మంది అనే కంటే కూడా స్టార్టింగ్ లో నేను కూడా సోప్ గురించి చెప్పేది ఏంటి, నాకెక్కడ టైం ఉంది అని చెప్పి చాలా నెగ్లెక్ట్ చేశాను. ఆల్రెడీ ఇప్పుడు జూమ్ లో ఉన్న కొత్త వాళ్ళు కానీ, లేదంటే ఆల్రెడీ పర్చేజ్ చేస్తూ ఇంట్రెస్ట్ ఉండి కూడా చేద్దాం చూద్దాం ఉంటుందా పోతుందా, లేదంటే నా వల్ల అవుతుందా, నేను ముందుకు వెళ్ళగలుగుతానా, లేదా నాకు టైం ఎక్కడదని చాలా మంది డిలే చేస్తా ఉన్నారు. చూడండి, ఒక గవర్నమెంట్ టీచర్ దాదాపు 29 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, 1,20,000 పైన జీతం. మరి అలాంటి వ్యక్తి 5 గంటల నుంచి 11 గంటల దాకా కష్టపడుతున్నాడు. నా సండే రోజు ఒక చిన్న సిచ్యువేషన్ జరిగింది. ఆనంద్ సార్ కొంచెం హెల్త్ బాగోలేకపోవడం వల్ల మేము ఒక డాక్టర్ గారిని కలవటం జరిగింది. ఎక్కడంటే ఒంగోలులో మెడిక్యూర్ హాస్పిటల్ అని మంచి సూపర్ స్పెషాలిటీ డాక్టర్ గారిని కలవటం జరిగింది. ఎందుకు మేము సార్ని చూసి ఇన్స్పైర్ అయ్యామంటే, ఆనంద్ సార్ మేము పర్సనల్గా మాట్లాడుకున్నాం. దాదాపు కోట్లు పెట్టి హాస్పిటల్ రన్ చేస్తున్నారు. సోమవారం నుంచి శనివారం దాకా ఆపరేషన్ అని బిజీగా లైఫ్ ఉంటుంది. అది ప్రొఫెషన్ అలా ఉంటుంది. కానీ మళ్ళీ ఆదివారం ఖాళీగా ఉండకుండా, ఆదివారం రెస్ట్ అనేది లేకుండా
మళ్ళీ సింగరాయకొండ, పామూరులో ఓపీ చూడటానికి వెళ్తున్నారు. చూడండి, కోట్లు ఉన్న వ్యక్తి, ఆల్రెడీ మంచి వృత్తిలో ఉన్న వ్యక్తి ఓన్ హాస్పిటల్, కోట్లు పెట్టి హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేసి దొరికే ఒకరోజు ఆ సండే కూడా రెస్ట్ అనేది లేకుండా సింగరాయకొండ, పామూరు అనేది క్యాంప్ తన బిజినెస్ గ్రోత్ కోసం, ఇంకా జీవితంలో ఇంకా ముందుకెళ్ళటం కోసం అంత మంచి ఎడ్యుకేషన్ ఉన్న వ్యక్తి, అంత పెద్ద హాస్పిటల్ ఉన్న వ్యక్తి ఇంకా కష్టపడటానికి మారటానికి సిద్ధమవుతా ఉన్నారు. కానీ మనం ఒక 20,000, 30,000 లేదంటే ఇంకా 10,000, 5,000 జాబ్ చేస్తూ ఇంక నాకేంది బిందాస్ లైఫ్, ఏముంది డబ్బు వెళ్తా తీసుకెళ్తామా, లేకపోతే ఏదేదో ఒకటి మనకి అయ్యో చిన్న చిన్న మాటలు చెప్పుకొని కుటుంబాలను అక్కడే ఆపేసుకుంటున్నాం, గ్రోత్ అనేది లేకుండా. నేను ఆనంద్ సార్ గాని మేము కానీ చాలా ఇన్స్పైర్ అయ్యాం. ఇంత కష్టపడుతున్నారు, ఇంక మనం చిన్న చిన్న ఊరక కష్టపడిన దానికి పెద్ద కష్టం చేస్తున్నట్టు, ఏదో త్యాగాలు చేసినట్టు ఫీల్ అవుతున్నాం. లైఫ్ లో అన్నీ ఉన్నాయి వెనక బ్యాక్గ్రౌండ్. ఆ డాక్టర్ గారికి డాక్టర్ కాకుండానే ఆస్తులు ఉన్నాయి, కోట్ల ఆస్తి ఉన్నాయి, అయినప్పటికీ కూడా ఇంకా కష్టపడతా ఉన్నాడు. మరి ఇంకా అలాంటి వ్యక్తి అంత కష్టపడుతున్నప్పుడు ఇంకా మనం ఎంత కష్టపడాలని నిన్న మేము చాలా డిసైడ్ అయ్యాం అనమాట. అలాగే ఈరోజు మాస్టర్ గారు టెస్ట్మోని అన్న తర్వాత ఇంకొంచెం ఇన్స్పిరేషన్ గా ఉంది. ఎందుకంటే 1,20,000 జీతం చిన్న విషయం కాదు. ఒక పల్లెటూరులో 1,20,000 జీతం అంటే ఆ, చాలా మంది అనే కంటే కూడా ఈవెన్ స్టార్టింగ్ నేను కూడా ఎక్కువ రీల్స్ చూస్తూ జగన్ వీడియోలు చూస్తూ ఇలా ఉండేవాడిని. మనం ఏమనుకుంటాం అంటే రీల్స్ ఫ్రీ కదా, ఊరకనే వస్తుంది కదా, టైం పాస్ అనుకుంటాం. కానీ వెలకట్లనేది విలువైనది, మన టైంని వెచ్చిస్తున్నాం. ఈ రోజు టైం రేపు రాదు, రేపు టైం ఈ రోజు రాదు, అలాంటి టైంని వేస్ట్ చేస్తా ఉన్నాం. ఇంకా చాలా మంది నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేద్దాం, చేద్దాం అని ఆలోచిస్తున్నాం. ఇప్పటికే 30-40 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎక్కువ మంది దాదాపు దీంట్లో. మరి 30-40 సంవత్సరాలకు వచ్చా కూడా ఇంకా సాధించలేకపోతే, ఇంకా లైఫ్ అనేది సెట్ చేసుకోలేకపోతే, ఇంక ముందు ముందు పొట్ట వస్తుంది, బట్ట వస్తుంది, షుగర్ వస్తుంది, అన్నీ వస్తాయి. తర్వాత 40 సంవత్సరాల తర్వాత సాధించడానికి ఏం లేదు. కాబట్టి లీడర్స్ గమనించండి, మంచి బిజినెస్, మంచి వ్యవస్థలో ఉన్నాం, మంచి టీంలో ఉన్నాం, మంచి అప్లైనర్స్ సపోర్ట్ ఉంది కాబట్టి అందరు గెలిచే అవకాశం, అందరికి ఆపర్చునిటీ ఉంది కాబట్టి డిసైడ్ అయ్యి కానీ సార్ చెప్పినట్టు మైండ్ సెట్ మార్చుకొని అప్లైనర్స్ని పట్టుకొని మనం వర్క్ చేసుకోగలిగితే అందరూ కూడా మంచి ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. థ్యాంక్ యూ శివ సార్, మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో అది రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇలాంటి గొప్ప వ్యక్తులు టీచర్ గారు మా మన ఎస్టేజ్ ఫ్యామిలీ యాడ్ అవటం చాలా హ్యాపీగా ఉంది. మాకు స్టార్టింగ్ లో చాలా ధైర్యాన్ని కూడా ఇచ్చింది ఇలాంటి వ్యక్తులు బిలీవ్ చేయటం, మాతో జర్నీ చేయటం కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ ఆఫ్ ఎస్టేజ్ ఫ్యామిలీకి మెగాస్టార్ అని గెలవచ్చు మిమ్మల్ని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్ సార్. గ్రేట్ లీడర్ శివ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మీ వాయిస్ అంటే నాకు ఇక్కడ మామూలుగా అట్లా ఇక్కడ. థ్యాంక్ యూ సార్. మా వాయిస్ కాదు సార్, మీ వాయిస్ కి మేము ఫిదా అవుతున్నాము. ఎందుకంటే మీరు అన్ని రంగాల్లో ప్రావీణ్యం ఉంది, డ్యాన్స్ లోను, ఇటు ఆట పాట, లైఫ్ లోను. సో అటువంటి గొప్ప వ్యక్తి మన ఫ్యామిలీలో రావడం మేము చాలా గర్వపడుతుంటాం, ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం మీ గురించి. సో నేను ఇవాళ చాలా హ్యాపీ సార్. ఎందుకంటే ఒక గవర్నమెంట్ టీచర్ ఆల్రెడీ 1,20,000 జీతం, ప్రతి నెల 1,00,000 రూపాయలు మీ అకౌంట్లో పడుతుంది. కానీ ఈ సిస్టాన్ని పట్టుకొని ముందుకెళ్ళాలి, అంతకన్నా మెయిన్ నేర్చుకోవాలన్నారు. సో నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది సార్ ఇవాళ టెస్ట్ మనీ. ఖచ్చితంగా నిరంతర విద్యలాగా నేర్చుకుంటేనే మనం ముందుకెళ్తాము. అందులో నేను ఇన్స్పైర్ అయ్యాను. రెండో మాట ఏంటంటే, ఈరోజు మనం చేసే ఈ పని మన కోసం కాదు, 3 తరాల కోసం. ఎస్, ఏదైతే పాత రోజుల్లో తాతల ఫోటోలు గోళ్ల మీద ఉన్నాయో, రేపు మన ఫోటోలు కూడా ఉండబోతున్నాయి. అది వెస్టీజ్ అని, ఎందుకంటే తరాలు మార్చే బిజినెస్ కాబట్టి. అది రెండో మాట సార్. మూడోది, మ్యాక్సిమం అందరం గమనించాం లీడర్స్, శివ సార్ లాంటి గొప్ప వ్యక్తి నేర్చుకోవాలంటున్నాడు, నేర్చుకోవడానికి తన టయాన్ని కేటాయిస్తున్నాడు. జూమ్కి చాలా వండర్ఫుల్ సార్. నేను ప్రతిసారి చెప్పే దాంట్లో జూమ్ అనే దాంట్లో నాకు తెలిసి ఎక్కువ బెనిఫిట్ పొందుతుంది మీరే. మీటింగ్స్ రావడానికి అవకాశం లేకపోయినా ఎక్కువ సక్సెస్ అవడానికి కారణం 80% జూమ్స్ ఉపయోగించుకున్నానన్నారు. సో చాలా థ్యాంక్ యూ శివ సార్. ఫైనల్గా మీరు అన్నట్టు 1,00,000 తీసుకోవటం మీరేం 1,00,000 కాదు, దీంట్లో 5 lakhs తీసుకోవాలి. అది 100% నెరవేరబోతుంది. థ్యాంక్ యూ శివ సార్. ఎక్కువ కాకుండా చాలా మంది ఎగ్జైట్ అయి ఉన్నారు. ఫైనల్గా నేను చెప్పాల్సింది అనుకున్నాను ఏంటంటే, లీడర్స్ గమనించండి, ఒక వ్యక్తి మాట్లాడిన వ్యక్తి ఎవరు,
చూస్తే ₹1,00,000 కోసం పరిగెత్తట్లేదు సారు. ఆల్రెడీ 1,00,000 తీసుకుంటున్నాడు. నేర్చుకోవాలి, నేర్పించాలి అంటున్నాడు. సార్ చెప్పిన దాంట్లో మైసూర్ ట్రైనింగ్ కవర్ అయింది. బూట్ క్యాంప్ కవర్ అయింది. ఈ ట్రైనింగ్స్‌కి, క్యాంప్స్‌కి రాకపోతే నా మైండ్ సెట్ మారలేదు అన్నాడు. సో, ప్రతి ఒక్కరం కూడా ఒక అప్లైనర్ ఏదైనా చెప్పారు అనంటే సూచా తప్పక మనం టైం లేక కాదు లీడర్స్. టైం ఎక్కడ పెట్టాలో తెలియట్లేదు. డబ్బు లేక కాదు. ఆ డబ్బుని ఎక్కడ ఖర్చు పెట్టాలో తెలియట్లా. సో, బయట పెట్టే డబ్బు ఖర్చు మనం ఇక్కడ పెట్టుబడిగా మారుతుంది. దాన్ని గమనించండి నా రిక్వెస్ట్. లాస్ట్‌గా ఒక మాట చెప్పి క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను. శివ సార్ కూడా 6 నెలలు ఈ సిస్టాన్ని బిలీవ్ చేయలేదు. బట్ 6 నెలలు గ్రేట్ లీడర్ హరి సార్ కావచ్చు, సాయి సారు, దుర్గా మేడము, సుధా మేడం వీళ్ళందరూ కూడా సార్‌ని పట్టు విడవకుండా ఫాలో అప్ చేశారు. మళ్ళీ గుర్తు చేస్తున్నా. అవును సార్, అవును. ఎక్సలెంట్ సార్. ఇది మనందరికి గుర్తిచ్చిద్ది. ఒక లీడర్‌కి మనం సంవత్సరం గాని, 6 నెలలు గాని మనం ఫాలో అప్ చేస్తూ పోతే ఆ ఒక్క లీడర్ వస్తే చూసారా ఇప్పుడు ఎవరు ఆగమన్నా సార్ ఆగడు. ఒక పెద్ద మంచి ఫ్యామిలీని రన్ చేస్తున్నాడు. సో, మూర్తి సార్ కావచ్చు, ఇటు సైడ్ నుంచి మన వాణి బాలు మేడం చాలా మంది దుర్గా మేడం కావచ్చు. ఇట్లా చెప్పుకుంటా పోతే పెద్ద టీమే ఉన్నారు. ఎందుకు ఈ విషయాలన్నీ మీకు చెబుతానంటే లీడర్స్, మనం ఏదో ఒకసారి చెప్పి నామోషిగా ఫీల్ అయ్యి, ఒకసారి చెప్పి మనం మళ్ళీ ఎక్కడ చెబుతామని వాళ్ళకి తెలియాలి కదా! ఇప్పటికి హోమ్ మీటింగ్‌లో వినకపోతే ఒకటే అంటున్నాడు. వాళ్ళకి అర్థమయ్యేలాగా నేను చెప్పలేదేమో అని మళ్ళా నెక్స్ట్ నేను దాన్ని మార్చుకుంటున్నాను సార్ అన్నాడు. సో, ఇవన్నీ కూడా ఇన్స్పిరేషన్ వర్డ్స్ సార్ నాకు. ఏదన్నా ఒకరు వినకపోతే నా మాట వినలేదు. నేను గవర్నమెంట్ టీచర్‌ని కదా! 1,20,000 వస్తున్నాయి. వీళ్ళకెందుకు అర్థం కాలేదంటే, నేను చెప్తే అర్థం కాలేదు. అర్థమయ్యేలా మళ్ళీ చెప్పాలి అంటున్నాడు. సో, ఇవన్నీ కూడా అందరం ఆలోచించుకొని మనందరికి కూడా డబ్బు అవసరమే. సో, మనతో పాటు చాలా మందిని ఇప్పుడు ఇన్స్పైర్ చేయొచ్చు. దాని ద్వారా లైఫ్ చేంజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ శివ సార్. మళ్ళా థ్యాంక్ మేము యూ సో మిమ్మల్ని మచ్. చాలా మిస్ అవుతున్నాం. త్వరలో బూట్ క్యాంప్ రాబోతుంది. ఒక పెద్ద ఈవెంట్. ఖచ్చితంగా సార్, కలుద్దాం సార్. అందరం మన ఫ్యామిలీ మొత్తం ఉన్నారు సార్ అక్కడ. థ్యాంక్ యూ సార్. లేట్ చేయకుండా మాక్సిమం రవి సార్ చాలా మంది ఎగ్జైట్ అయి ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ అవకాశం ఇద్దాం సార్. మాట్లాడించండి 1 థ్యాంక్ యూ. మినిట్లో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అదే సార్, గుడ్ మార్నింగ్ సార్. అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అదే గుడ్ సార్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ సార్. సార్. అవును సార్ గుడ్ మార్నింగ్ సార్. శివ సార్ గురించి చెప్పాలంటే చాలా ఉంది సార్. నాకు లైఫ్ లైనర్లో గ్రేట్ లైఫ్ లైనర్ సార్. శివ సార్ గారి గురించి కానీ, మన శైలజ మేడం గారి గురించి కానీ, ఇప్పుడు మొదట చెప్పినట్టు ఆనంద్ సార్ చెప్పినట్టు శివ సార్ 6 నెలలు బిలీవ్ చేయలేదు సార్. మేము ఆల్రెడీ సాయి సారు నేను 2 నెలలు తిరిగాను సార్ సాయికు. వినుకొండ నుంచి ఈత మొక్కలు అలాగా. తర్వాత అప్పుడు కనెక్ట్ అయ్యారు. అప్పుడు కనెక్ట్ అయిన తర్వాత 5 నెలల్లో సార్ మనకి పెద్ద టీమే తీసుకొచ్చారు శివ సార్. అంత గ్రేట్ లీడర్ సార్. ఇంకా అలాగే శివ సార్ గురించి చెప్పాలంటే మనం ఏది చెప్పినా సరే చిన్న పిల్లోలాగా నా పక్కన కూర్చొని చిన్న పిల్లోలాగా హోమ్ మీటింగ్స్ చాలా జాగ్రత్తగా నేర్చుకొని, అలాగే ఆనంద్ సార్ హోమ్ మీటింగ్స్ కూడా 2, 3 విన్నారు సార్.